చిరంజీవి గారు, యా మీ దృష్టిలో అమ్మ అంటే ఏంటండి? చాలా రోజులైంది మూర్తి. ఎవరో క్వశ్చన్స్ అడుగుతారు కానీ యాక్చువల్గా ఇలా అమ్మ గురించి నాన్న గురించి అడగడం కాకుండా ఎప్పుడు చూసిన సినిమాలు ఏమిటి, మీరేమిటి, తమ్ముడు గురించి ఇలాంటివి అవుతుంటాయి. చరణ్ గురించి మొట్టమొదటిసారి అమ్మ గురించి నాకు కూడా పంచుకోవాలని ఉంది. చాలా రోజులైంది. అమ్మ ఏం చెప్పను నేను. ఈ రోజున మేము ఇలా ఉన్నామంటే కారణం మా అమ్మ దయ. ఆవిడ బిడ్డలుగా మేము పుట్టి పబ్లిక్ అంతా ఒక త్రిమూర్తులుగా కొలుస్తున్నారంటే, ఈ రోజున ఇంత స్థాయికి ఎదిగాను అంటే, ఒక చిరంజీవిగా నేను మీ ముందు ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నాను అంటే కారణం మా అమ్మ. అదే కాదు, ఇప్పటికే ఆవిడ నన్ను చిన్నపిల్లల్లో చూసుకుంటూ తిన్నానా లేదా అని ఈ వయసులో కూడా ఆవిడే వండి పెడుతూ, ఆవిడ ఉన్న ఫుడ్ నాకు ఇంట్లో పెడుతూ, దగ్గరుండి ముద్దలు కలిపి పెడుతుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుంది. కోవిడ్ టైంలో కూడా మీరు చూసే ఉంటారు ఆ వీడియోస్ అని. ఇలా ఎన్నో అనుబంధాలు. అమ్మ నన్నే కాదు, నాగబాబుని కానీ కళ్యాణ్ బాబుని కానీ అందరిని కూడా అంతే సమానంగా చూసుకుంటుంది. కోడలను కూడా కూతుర్లా చూసుకుంటుంది. పిల్లలు అంతా కూడా ఈ రోజుకి ఇంత వయసు వచ్చినా కూడా ఎంత ఎనర్జీగా ఉన్నానంటే కారణం మా అమ్మ భోజనం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మనందు ఒక ప్రతిభావంతుడైనటువంటి ఒక విలక్షణ నటుడు ఉన్నారు. చేసిన ఏ పాత్రలైనా సరే ఇట్టే ఇమిడిపోయే నటుడు. సో చిరంజీవి గారి చేత ప్రశంసలు పొందినటువంటి నటుడు. సో ఎవరైనా అంటే చిరంజీవిని సైతం మెప్పించి, అంటే ఆయన చేసిన పాత్రల్ని ఆయన ముందే ప్రదర్శించి ఆయన చేత శభాష్ అనిపించినటువంటి నటుడు అనమాట. సో అతను జోష్ రవిగా పేరు పొందినటువంటి రవి. సో అతని కెరీర్ ఎలా సాగుతూ వచ్చింది, అతని కథ ఏంటి, అలాగే ఇటీవలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి సో ఆ రిజల్ట్ మీద, అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గురించి కానీ ఆయన ఏమనుకుంటున్నారు, ఆ విషయాలు ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రవి. అన్నయ్య నమస్తే. సంతోషం, వెరీ హ్యాపీ. సో ఇలా మనం ఫస్ట్ టైము కెమెరా ముందు ఎలా కలుసుకోవటం, మీ నుంచి కాల్ రావడం అనేది నిజంగా నేను కూడా రియల్లీ నేను ఒక మిట్ ఎదిగానని మీ కాల్ వల్ల నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉన్నారు, అసలు ఎలా ఉంది కెరీర్? ఆల్వేస్ వర్క్ బిజీ, అంటే కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటాం కానీ చాలా సర్వసాధారణం కదా. ఇప్పుడు మోర్ బిజీ అయ్యాను, ఏంటో తెలీదు. ఒకేసారి ఒక 5-6 సినిమాలు వచ్చి పడిపోవడం. ఓకే, అవునా? చాలా బిజీ ఉన్నా. సరే, వాటి గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం అంటే ఇప్పుడు ఏదైతే కరెంటు టాపిక్ ఉందో ఏపీ ఎలక్షన్స్ అనేవి, అంటే ఏపీలో ఇప్పటివరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పాటైందో అప్పటి నుంచి చూసుకుంటే ఎలాంటి రిజల్ట్ అనేది ఇప్పుడు దాకా కనిపించాలి. ఎందుకంటే ఒక అధికార పక్షం అనేది 2వ స్థానానికి కూడా 3వ స్థానానికి పడిపోవటం అనేది ఇది ఫస్ట్ టైం జరిగింది అలా. అవునండి. ఎందుకంటే 175 సీట్లో పోటీ చేసినటువంటి వైసీపీ 11 సీట్లు గెలవటం, 21 సీట్లలో పోటీ చేసినటువంటి జనసేన, పవన్ కళ్యాణ్ జనసేన 21 సీట్లు గెలుచుకోవటం, అలాగే 144 సీట్లలో పోటీ చేసినటువంటి తెలుగుదేశం 136 సీట్లు గెలుచుకోవటం, అట్లా బీజేపీ 8 సీట్లు. ఇదంతా కూడా అసలు నిజంగా ఒక రకంగా చెప్పాలి చాలామంది నమ్మశక్యం కాని విధంగా అనిపిస్తుంది. ఇవన్నీ చూసుకుంటే సో మీకు ఏమనిపిస్తుంది? అంటే మీకు చిరంజీవి గారి అన్న, ఆయన ఫ్యామిలీ అన్న అభ్యాసం నాకు తెలిసి అభిమానం ఉందనుకుంటాను నేను. సో మీకు ఈ రిజల్ట్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? అన్న ఒక మాట, అసలు సందేహం లేదండి. నేను ఏం చెప్తానంటే, ముఖ్యంగా రాజకీయాల విషయంలో టు బీ హానెస్ట్, నాకు 5వ తరగతి కుర్రాడిని తీసుకెళ్ళి ఇంటర్మీడియట్లోనో లేకపోతే పీజీ ఎక్కడో పడేస్తే ఎలా ఉంటుందో కాలేజీలో, అలా నాకు కూడా పాలిటిక్స్ జీరో, తెలీదు. శాసనసభ ఏంటి, రాజ్యసభ ఏంటి, ఎంపీ ఎమ్మెల్యేల గొడవ ఏంటి, నాకేం తెలియదండి. తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు ఒకటి. కాకపోతే ఇప్పుడిప్పుడు తెలుస్తున్నవి, మనం మరీ దారుణంగా మన మీద పడుతున్న రోజువారీ ఇబ్బందులు, మన పెరుగుతున్న ధరలు, కరెంటు బిల్లులు, పెట్రోల్ రేట్లు, రోడ్లు, వాతావరణం అన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు అరే ఏంటి సమస్య అన్నప్పుడు, అరే నీ ఊరు ఎమ్మెల్యే ఏంటి, నీ ప్రెసిడెంట్ ఏంటి, సమాజం ఏంటి, ఒరే మనకి తెలుసుకోవాలి, మన బాధ్యత కదా. రాజకీయం మనకు తెలియదు అన్నం పర్ఫెక్ట్ కాదు కదా అని ఈ మధ్య కొంచెం నేర్చుకుంటున్నా. అంటే మనకు రాజకీయాలతో నేరుగా ప్రమేయం లేకపోయినా రాజకీయాలే మనం ప్రభావితం చేసేది. ఆ రాజకీయాలు లేకుండా మన ఉండదు. దట్టు మన ఫీల్డ్ ఏదైతే ఉందో సినిమా ఫీల్డ్ అనేది, సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి దాని మీద ప్రభావం చూపించే విషయాలు, టికెట్ల ఇష్యూలు కానివ్వండి, థియేటర్ల ఇష్యూ కానివ్వండి, లేదా మన విత్ ఇన్ ద ఇండస్ట్రీలో సో ఏవైతే ఇవి కూడా ట్యాక్సుల రూపంలో కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు నేరుగా దాని సంబంధం ఉంటుంది అది.
సో ఇవన్నీ ఇంకా అనివార్యంగా మనం తెలుసుకోక తప్పదు. ఆ విధంగా నేను ఆలోచించి తెలుసుకున్న వాటిలో ఇప్పుడు చూసి ఓహో ఇదా పరిస్థితి ఇది కదా అని ఈ కోవిడ్ ముందు ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను కూడా కొంచెం బుర్ర పెంచుకున్నాను వీటి మీద. సరే చూసి ఓహో ఇలా ఉందా, ఇంత దారుణంగా ఉందా, కాకపోతే ఒక మనిషిని కించపరచడానికి ఇంత పర్సనల్గా వెళ్ళిపోవాలా, ఇంత దారుణం అనవసరం కదా అని అనిపిస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తుంది. సరే ఇవన్నీ పక్కన పెడితే జనాలకి ఎవరు కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళలో మార్పు వచ్చింది అనడానికి వాళ్ళే కదా నా తార్కాణం. ఇప్పుడు వచ్చిన రిజల్ట్సే. మనం మాట్లాడడానికి ఏముందండి, మనకు ఒకళ్ళు నచ్చారు, మనకు ఒకళ్ళు నచ్చలేదు, ఇవి కూడా పక్కన పెడదామండి. పబ్లిక్కే కదా శిరోధార్యం. వాళ్ళు ఈ రోజున ఇచ్చిన ఇంత గొప్ప కితాబు, ఇంత గొప్ప మెజారిటీ అంటే వాళ్ళని కోరుకున్నారు, అది జరిగిందంతే. ఒకప్పుడు అటు కోరుకున్నారు, అది జరిగింది. ఇప్పుడు మార్పు కోరుకున్నారు. ఎవరు బాగుంటే అది రేపు ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని నాకు ఒకటే కోరికన్నా, చూస్తుంటాం కదా కొడవలతో దాడులు, కత్తులతో పొడి చేసుకోవడాలు, వాళ్ళు అంటే ఒకప్పుడు తమిళనాడులో చూసాం. అప్పుడు ఇది పేర్లు చెప్పచ్చో లేదో తెలియదు కానీ నేను కొంచెం ధైర్యం చేసి చెప్తాను. ఇప్పుడు జయలలిత గారు, కరుణానిధి గారు, వాళ్ళని ఎక్కితే వీళ్ళు, వీళ్ళని ఎక్కితే వాళ్ళు, వాటి మీద తప్ప ప్రజల తాలూకా భవిష్యత్తు కానీ తమిళనాడు భవిష్యత్తు గురించి కానీ చాలా తక్కువ ఇబ్బంది అయింది అప్పట్లో. అంటే వాళ్ళు వ్యక్తిగతమైన ఒకరు కక్ష తీర్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. మాట్లాడడానికి నాకు అర్హత లేదు కానీ నిజంగా కూడా అప్పుడు అది విన్నది చూసింది కూడా మనం, అది మీకు తెలుసు, మీరు కాదనే విషయం కాదు అది. అలాగే ఇప్పుడు కూడా మనం ఆ ధోరణిలోకి వెళ్లకుండా గెలిచాం. మన కళ్యాణ్ గారు ఎంత బాగా మాట్లాడారంటే, ఒక గొప్ప నాయకుడు అన్నానికి ఆయన అన్నమాట, మనం ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద నాకేం లేదు, ఆయన ఏదో జల్సాలో అప్పుడు చెప్పిన డైలాగ్ తగ్గట్టుగానే ఉంది అది. మనం యుద్ధంలో గెలవడం అంటే చంపడం కాదు, ఓడించడం అని. జస్ట్ అతను ఓడించాడు అంతే. అది ఓడించిన తర్వాత మళ్ళీ అటు చూడలే, పగలు ప్రతీకారాలు ఏం లేవు ఆయనకి. ఇప్పుడు నేనేం చేయాలి, అరే నా మీద ఇంత భరోసా పెట్టుకుని ఎంతమంది ఓట్లేశారా, అరే 20 మంది నేను 19 మంది గెలిపించాను అంటే 21 గెలిపించారంటే ఏంటది? ఈజ్ అ గేమ్ చేంజర్, నో డౌట్ అబౌట్ దట్. దానికి జస్టిఫికేషన్ ఆయన. ఈ రోజున గవర్నమెంట్ నిలబడిందంటే కారణం ఆయన. ఈ గవర్నమెంట్ మీకు నేనన్నమాట కాదు కదా, ఇది ప్రపంచం అంటున్నమాట. అలాగే టీడీపీ ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ విజనరీ, ఆయనకున్న విజనరీ కానీ ఆయనకున్న ముందు చూపు కానీ చాలా చాలా అంటే ఆయన కష్టపడే మనస్తత్వం కానీ అసలు నో డౌట్ అబౌట్. వయసుతో నిమిత్తం లేదు, వయసు లేకుండా ఆయన ఎండలో పడి తిరిగిన విధానం చూస్తే గట్టిగా ఒక 4 స్పీచ్లు ఇస్తే నేను నాన్న వెళ్ళిపోతాను. నేను అలాంటి ఆయన వయసు ఏంటి, ఆయనకి ఎంత అంటే సేవ చేయాలి, ఇప్పటికీ ఏదో ఒక తపన. నేను ఎవరిని కూడా ఇది చేసుకోను. నాకు రాజకీయంగా నాకు వైఎస్ఆర్ గారు అంటే కూడా చాలా గౌరవం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయన, మహానుభావుడు, ఆయన కూడా నాకు చాలా గౌరవం. నాకు చంద్రబాబు నాయుడు గారు అన్న గౌరవం. కళ్యాణ్ గారు ఆయన ఏదో చేయాలని సార్, ఆయనకున్న కోట్లకి, ఆయనకు వస్తున్న డబ్బుకి, ఆయన ఉండాల్సిన ఎంజాయ్మెంట్స్కి ఒక ఫ్లవర్స్ మధ్యలో బతకాల్సిన ఆయన వెళ్ళి నిజంగా ఆయన కావాలనుకుంటే ఇవన్నీ ఈ కష్టాలని పడాల్సిన పనిలే, ఒక సినిమా చేసుకుంటే ఆయన 50 కోట్లు ఈజీగా పడతాయి కదా. సాక్షి ఆలోచించేవాడు ఎవరికైనా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదో మంచి చేయాలని వచ్చాడు అంతే, అందులో డౌట్ లేదు. అతనికి ఏదో తపన, అందరిలా కాదు, దేవుడు అంత అలా పుట్టించాడు. ఆయన ఫ్రేమ్ ఇన్ అవ్వడానికి కంటే ఫ్రేమ్ అవుట్ అయిపోయి అక్కడ ఏదైనా కష్టం, ఇక్కడ యాక్టింగ్ చేయడం కంటే అక్కడ కష్టం ఉంటే అటు వెళ్ళిపోవాలనుకుంటాడు ఆయన. ఒక్కొక్కరు ఒక్కొక్క తరహా, ఆయన అంతే. అది ఆయనకి భగవంతుడు అలా ఇచ్చాడు, అది మన పుణ్యం అనుకోవాలి అంతే. అలాగే ఒకప్పుడు వైఎస్ఆర్ గారు మన పుణ్యం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన పుణ్యం. ఇదంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలండి, నాకు ఎవరు వచ్చారనేది ఇంపార్టెంట్ కాదు. డెవలప్మెంట్ అనే మాట వినిపించిందంటే మొదట వినిపించే పేరేది ఆబ్వియస్లీ ఆయనే. అఫ్కోర్స్ నాకు నమ్మకం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్వార్థం అనుకుని నేనే అనుకుని ఒకటైతే చెప్తాను. ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ గెలవడం వల్ల సినిమా ఇండస్ట్రీ ముందు మాత్రం నాకు పెట్టిన ఇబ్బందులు బాధపడ్డామని, ఆంధ్రప్రదేశ్లో థియేటర్స్ అవి ఇవి పరిస్థితులు సినిమాని తొక్కేసినట్టు చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన గెలుపు వల్ల సినిమా ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో మరింత బాగుంటుందనేది. అంటే మా సినిమాని బతికించండి ఆంధ్రప్రదేశ్, అది నేను కోరుకోవడం తప్పేం కాదు కదా. సినిమాల్ని బతికించాలన్నయ్య, సినిమా బాగుండాలి. సినిమా బాగుంటేనే నేను బాగుంటేనే చుట్టుపక్కల మా సినిమా పరిశ్రమ అంతా బాగుంటుంది. కార్మికులు ఎంతమంది, మేనేజర్స్ ఎంతమంది, లైట్ బాయ్స్ ఎంతమంది, యాక్టర్స్ నాలాంటి వాళ్ళు, స్టార్. ఒక సినిమా హాల్ చుట్టూ ఎంత నడుస్తుంది, వేరే అంతమంది ఆధారపడి బతుకుతారు. ఒక సైకిల్ స్టాండ్, ఎక్కువ సైకిల్ వస్తే ఒకప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అయితే బాగుండరా బాబు, నా కూతురు పెళ్లి చేయించాను, నాకు పెద్ద మనిషి ఫంక్షన్ చేయించాను, సైకిల్ స్టాండ్ కూడా వెయిట్ చేస్తాను పాలకొల్లు థియేటర్లో. నాకు తెలిసి యూనివర్సిటీ డైలాగ్స్లో ఒకరోజు అదేం సినిమా అది ఆడలేదు, అది బిగ్ బాస్ అనే సినిమా. నాకు చాలా అంటే ఆ టైటిల్కి దానికి వెళ్తే థియేటర్లో సినిమా నిలబడలే కదా, ఆ టైటిల్ పోయిందని బాధపడ్డాను నేను సినిమా పోవడం కంటే. అది అన్నయ్యకి పర్ఫెక్ట్ కదా, అది అప్పట్లో అంత ఇదిలోనే. అక్కడ ఇప్పటికీ గుర్తు, తిరిగి మేము అందరం కలిసి వెళ్ళిపోతుంటే, అంటే నాకు చాలా చిన్న వయసు అది, బట్ చూసాయిగా నాకు లీలగా గుర్తు ఏంటంటే, అక్కడ ఉన్న అతను బాధపడేది ఏంటంటే, అమ్మ ఆయన సినిమా ఆడి ఉంటే బాగుండు, ఆయన సినిమా ఆడితే సైకిల్ తగ్గిపోతున్నాయి అతనికి. అప్పుడు సైకిల్సే కదా, సైకిల్స్ మీద రావడం. బిగ్ బాస్ టైంలో స్కూటర్స్, సైకిల్స్, కార్స్ ఏమంతా. పైగా ఆయనకున్న మాస్ ఫాలోయింగ్కి సైక్లింగ్స్లో
రోజుకి 4 ఆటలు అంతంత సైకిల్స్ ఉంటే చాలా ఎక్కువ డబ్బు వస్తుంది కదా. అంటే నేల టికెట్ ఎక్కువగా తెగే హీరో కదా. అలాంటి మాస్ హీరో ఇది లేకపోయేసరికి అరే చిరంజీవి సినిమా ఇలా అయిపోయిందండి అని నెక్స్ట్ మళ్ళీ అతను ఇంకో హిట్ పడగానే అతను పెళ్లి చేసి అలా అంత సంపాదించుకున్నారు సినిమా. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే సినిమా బాగుంటే థియేటర్ బాగుంటేనే. ఇప్పటికీ నేను బాధపడుతుంటాను, మీరు నమ్మరు, పెనుగొండ నా గ్రామం, నా మార్టీర్ అనేది నా ఊరు పక్కన పెనుగొండ. ఇప్పుడు ఉండట్లే కానీ నా ప్రాంతాలు చెప్తున్నాను. అదే మీ స్వస్థలం, అదే స్వస్థలం పెనుగొండ. చిరంజీవి గారు కూడా అక్కడే పుట్టారు. నాకు తెలియదు ఆ విషయం, చిరంజీవి గారు చెప్పారు నాకు ఆ విషయం. అందరూ అక్కడ మొగలదూరు ఇక్కడ ఉంటారు, కాదు పెనుగొండట. ఆయన పాస్పోర్ట్లో కూడా చూశాను నేను. చాలా భలే హ్యాపీ అనిపించింది. సరే ఇంతకీ అలా వెళ్తుంటే అక్కడ పెనుగొండ మినర్వా థియేటర్ ఉండేది, ఇప్పుడు లేదు, ప్యాలెస్ ఉన్నట్టుంది అంతే. ప్యాలెస్ మినర్వా 2 థియేటర్లు ఉంటాయి, 2 ప్యాలెస్ ఇప్పుడు మన అరవింద్ గారి హ్యాండ్ ఓవర్లో తీసుకున్నట్టున్నారు థియేటర్. అది మినర్వా అనే థియేటర్ ఏదైతే ఉందో అందులో ఎన్నో సినిమాలు చూసిన గుర్తు నాకు. ఇలా మామూలుగా ఇలా కారులో మన షూటింగ్కి వస్తూ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అందుకోవాలి, అటు నుంచి రావాలి కదా. నేను ఎయిర్పోర్ట్కి వస్తుంటే ఈ షూటింగ్కి ఇలా ఉండి ఇలా నమస్కారం పెట్టుకు వెళ్తున్నాను. వెళ్ళిపోయిన 2 నిమిషాల తర్వాత నేను ఇలా ఆలోచిస్తున్నాను, డ్రైవర్ పక్కన ఎవరు సార్ అక్కడ ఏం గుడి ఉందని దండం పెట్టారన్నాడు. నేను కొన్ని సెకండ్స్ రియలైజ్ అయ్యాను నేను. అంటే నాకు ఆ థియేటర్ని నేను మామూలుగా ఇలా అనుకుంటున్నా, గుడిలా భావించాను నేను. అంటే అది మన మనసులో అంతరంగంలో మనకు ఆ ఇంట్రెస్ట్ అంత ప్యాషన్ ఉంది కాబట్టి మనకు ఆ ఎమోషన్స్ ఉంటాయి. సినిమా థియేటర్ మీద సినిమా వాళ్ళు ఏంటి ఏముంటాయంటే స్టార్స్కి వచ్చినట్టుగా అందరికి రెమ్యునరేషన్స్ వస్తాయా? అందరూ కూలీయే కదన్నా, లిటరల్గా కార్మిక వర్గం ఇదంతా, కూలి పనులు చేసుకుని బతికాలి. కోవిడ్ టైంలో నలిగిపోయారు కదా. సినిమా బాగుంటేనే అందరూ బాగుంటారు, సినిమా బాగుంటేనే కామన్ పబ్లిక్ కూడా బాగుంటారు. అది వాళ్ళకి ఎందుకు అర్థం కాదు నాకు తెలియదు. సినిమా లేకపోతే బతకచ్చండి, ఎంటర్టైన్మెంట్ కదన్నా. అండ్ ఈ రోజున రాజకీయాలు నిర్దేశించిన ఒకప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అక్కడ ఎంజీఆర్ గారు అవ్వచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, సినిమా నుంచే కదన్నా. వీళ్ళు ఎందుకు లోకుగా చూస్తారో అర్థం కాదు. రంగులు వేసుకునే వాళ్ళు, మొహానికి రంగులు వేసుకునే వాళ్ళు ఏం చేస్తారని. మరి ఈ రోజు రూల్ చేస్తుంది ఎవరు? మీరు అంటే రోజువారీ ఏదైతే కష్టపడతారో ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇచ్చేది కూడా వీళ్ళే కదా. ఎందుకు కష్టపడుతున్నామన్నా? మీ మొహంలో చిరునవ్వు కోసమే కదా, ఆనందించడం కోసమే కదా. అందరూ అలా ఏమి తీసిపారేళ్ళండి. కొంతమంది అంటుంటారు చాలా ఎక్కువ అవుతుంది అది ఈ మధ్య. ఏంటంటే సినిమా వాళ్ళంటే తక్కువ చేయడం, ఏదో అన్నిటికీ ఏదో పార్టీస్, అదే అంటారు సాఫ్ట్ టార్గెట్ అంటారు కదా. అంటే వీళ్ళు మళ్ళీ తిరిగి అనలేరు, గట్టిగా అనలేరు. మిగతా వాళ్ళు అయితే ఏమన్నా అంటే మళ్ళీ 10 మాటలు అంటారు ఒకరంటే, కానీ సినిమా వాళ్ళు అంటే లోకం అనమాట. అందరికి ఒక మాట అందామన్నా రేపు మన మాట పెద్ద చేసి చూపిస్తారు. ఇక్కడ ఎవడు గిల్లింది ఎవడో పట్టించుకోడు, అరిచిందే కౌంట్ అవుతుంది ఇక్కడ అలా. అందుకని బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు వచ్చిన ఈ యొక్క మెజారిటీ, ఈ యొక్క ప్రాంతం పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం పరిస్థితి చూస్తే చాలా ఆనందంగా ఉందన్న, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రోడ్స్ వస్తాయి, పేదవాళ్ళకి ఏదైనా జరుగుతుంది, ముఖ్యంగా సినిమా పరిశ్రమ బాగుంటుంది. అదే కాకుండా హిందూ మతం ముఖ్యంగా నాకు నేను ఏ వర్గాన్ని ఏ మతాన్ని కించపరచట్లే. కాకపోతే ఏంటంటే ఒకరినొకరిని గౌరవించుకున్న సాంప్రదాయంలో చిన్నప్పుడు నేను పెరిగాను. ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు కూడా పరమత సహనం అనేది బోధించారు. అంటే మన మతాన్ని కించపరిస్తే మనం టాలరేట్ చేయకూడదు. అట్లని మనం ఇంకొక మతాన్ని, ఎవరి మత విశ్వాసాల వాళ్ళే, ఎవరి మతం వాళ్ళకి గొప్ప, అది అంతే ఉండాలి. కానీ మన మతమే గొప్ప, అవతల వాళ్ళు తక్కువ అన్న రీతిలో ప్రవర్తించడం అనేది అసలు ఎప్పుడు కూడా ఆ విద్వేషాలు ఏవైతే ఉన్నాయో అది నాశనానికే ఉంటుంది, కానీ అక్కడ డెవలప్మెంట్ ఉండదు. ఈ దేశం ఉన్న మన దేశంలో ఉన్నది ఇన్ని మతాల సమ్మేళనం ఏ దేశం కాదు కదా. ఇన్నాళ్ళు బాగానే ఉన్నాం కదా. ఇప్పుడు ఎందుకు ఈ చిచ్చు ఎందుకు రగులుస్తున్నారనేది మనం కూడా ఆలోచించుకోవాలి. వాడు నా ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు 90% 70% క్రిస్టియన్సే. నా బ్యాచ్ అంతా ఎంత స్నేహశీలంగా ఉంటాము మేము. అదే దానికి సంబంధం ఏంటి? స్నేహానికి మతానికి సంబంధమే ఉండకూడదు. అది ఇప్పుడు ఏంటంటే నా కోరిక ఏంటంటే అందరూ బాగుండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. నీ సాంప్రదాయం నీది. నేను చర్చికి వెళ్దాను పెట్టుకుని ఎన్నో ఉన్నాయి. ఆ సంస్కారం చిన్నతనాల్లో చాలామంది ఏదన్నా జ్వరం వచ్చినా కూడా ఇలా ఊడలు ఎలా ఉంటుందంటే మసీదుకి వెళ్ళి అక్కడ తాయెత్తు కట్టించేవాళ్ళు. మరి అలాంటివి ఉండయి అవి. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో నాది ముసల్మాన్ క్యారెక్టర్. ఓకే ఓకే. నేను నా ఫ్రెండ్ని అడిగి ఎలా ఉండాలి, కంటికి సురమ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ అడిగాను. వాడు ఈజ్ ముస్లిం, తనకు తెలుస్తాయి కదా లోపల విషయాలు, లోకల్ హైదరాబాద్ కొంచెం ఆ భాష స్లాంగ్ మీద నేను అడిగాను అనమాట. అట్లా మరి అది తెలుసుకోవడానికి ఇది కదా, వాళ్ళకి తెలుసు కాబట్టి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు చెప్పేవాడు ఇలా ఇదిరా నమాజ్ చేసేవాడు అలా కూర్చోవాలి. అసలు ఎక్కడ బొట్టు, ఇక్కడ బొట్టు కదా. ఇక్కడ వాళ్ళు నమాజ్ చేసి ఇక్కడ వాళ్ళకి మచ్చ కింద ఉండిపోతుంది కదా భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు, నమాజ్ చేసేటప్పుడు. అవన్నీ కనుక్కుని ఏదేమైనప్పటికన్నా సినిమా పరిస్థితులు అన్నీ కూడా జనాల్ని ప్రభావితం చేస్తాయనేది 100% ఇప్పుడు నిజమైంది. ఈ రోజున ఒక్కరోజు రాత్రే కదన్నా ఈ రోజున మొత్తం మారింది. ఆ రోజు రాత్రి ఆయనంత హర్ట్ అవ్వకపోయి ఉంటే కళ్యాణ్ గారు, ఆ రాత్రి ఆ ప్రయాణం ఇప్పుడు మన అందరి ప్రయాణాలని మార్చింది.
మిగిలిన వాళ్ళని వేరే ప్రయాణంలోకి తీసుకెళ్ళింది. మనం మనం ఏం మాట్లాడినా మనం నోరే అండి. కరెక్టే. జస్ట్ నోరు వల్లే మారాయి, మీరు గుర్తుపెట్టుకోండి. అదే అంటే ఒకరి బాధ ఒకటి ఎలాంటి దానికి దారి తీస్తుంది, ఒక సంకల్పానికి దారి తీసింది అది ఆ రోజు. వెంకయ్యనాయుడు గారు గొప్ప మాట అన్నారు. నాకు చెప్పాను కదండి, రాజకీయాలు తెలియకపోయినా ఎవరైనా గొప్పగా మాట్లాడితే తెలుసుకోవడానికి రాజకీయం ఉంది. చాగంటి గారైనా, గరికపాటి గారైనా, వెంకయ్యనాయుడు గారైనా, ఎవరైనా, చిరంజీవి గారైనా, లేకపోతే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారైనా, ఎవరైనా. ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు ఒకరోజు చెప్పింది ఏంటంటే, ఆయన బాధపడ్డారు కన్నీళ్ళు పెట్టుకుని. ఏంటిది రాజకీయం, తిట్టుకోవడం అంటే ఓ పని చేయకపోతే ఆ పని ఎందుకు మీరు చేయలేకపోయారు, మీరు కదా అధిష్టానంలో ఉన్నది, మీ వల్ల జరగలేదు ఏంటి అని ప్రతిపక్షం మాట్లాడాలి. ప్రతిపక్షం తప్పు చేస్తే మీరు మాట్లాడాలి, తప్పులు మాట్లాడాలి. కానీ ఇంట్లో విషయాలు, లోపల విషయాలు, ఒకరినొకరు తోలనాడుకోవడాలు, వయసు వచ్చి మెచ్యూరిటీ ఉండి బూతులు తిట్టుకోవడాలు, ఇది రాజకీయం కాదు కదండి. అది అంటే పరిధులు దాటిపోయినాయి. ఆ బూతులు మాట్లాడటం అనేది పరిధి దాటిపోయి కూడా మాట్లాడటం, అది పర్సనల్గా అసలు సంబంధం ఏంటి అంటున్నాను. నీ ఇంట్లో వాళ్ళ విషయాల గురించి నీకు అతనికి సంబంధం ఏంటి, వాళ్ళది నీకు సంబంధం ఏంటి? నువ్వు ఇక్కడ పని అయిందా లేదా, అక్కడ అన్నం వెళ్తుందా లేదా, అక్కడ కడుపు కాలుతుంది, వాడి గురించి మాట్లాడు. నీ రాష్ట్రం వెనక్కి వెళ్తుంది, కొన్ని 10-20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్తుంది, దాని గురించి మాట్లాడు. ముందుకు ఎలా తీసుకెళ్లాలని మాట్లాడాలి. పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి, పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రోడ్ల గురించి మాట్లాడాలి, కరెంటు బిల్లులు. మీరు నమ్మరు, నా ఫ్రెండ్ ఇంటి రెంట్ 2000, చిన్న పల్లెటూరు కదా నా ఫ్రెండ్దే, వాడు పాపం చిన్న ఇల్లు, అది వాడు అద్దెకుంటున్నాడు 2000 అద్దెకి. కరెంటు బిల్లు 5000 వచ్చింది నిన్నంటే ఒక 10 రోజుల క్రితం. అదే పోయిన నెలదే. ఏంటండి ఇలా, వాడికి ఏసీ లేదు, వాడికి ఉన్నదే సింగిల్ బెడ్రూమ్ లాగా ఒక చిన్న ఇల్లు, ఒక బెడ్రూము ఏవో పెట్టుకున్నారు. ఏంటి అర్థం కాదు నాకు అసలు అది. ఆ బిల్లులు పెన్షన్స్, కొంతమందికి పెన్షన్స్ రాక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నేను కూడా చూశానండి. అందరికీ ఇలా జరుగుతుందని నేను అనట్లే. బట్ కాకపోతే నేను ఎవరిని, ఒక మనిషి పేరు కూడా నేను మీకు అందుకే చెప్పలే, ఒకరని అనట్లే. ఎవరు చేసినా తప్పే. ఇక నుంచి అయినా సరే, ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా సరే మంచి చేయాలి, అది నా పరానే భేద. అంటే మన సినిమా వాళ్ళలో కూడా రోజా గారిని తీసుకున్నా, పోసాన గారిని తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ దోషణలు అనేది ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయారో మనం చూసాము. తప్పేనన్నా ఎవరు చేసినా, పెద్దవాళ్ళు వాళ్ళంతా వయసులో మాట్లాడచ్చు తెలియదు కానీ, బట్ నోరు జారి మాట్లాడడం చాలా తప్పు. అది కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం. సార్, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన ఆసరా పొంది, ఆయన నీడలో ఉంటూ, ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటూ, అవసరానికి ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాగానే గోతులు తవ్వడం అనేటటువంటిది కుసంస్కారం, అది చాలా తప్పు. ఆయన చాలా నెమ్మదైన మనిషి, దగ్గరగా చూసిన మనిషి, కానీ ఆ వయసు చిన్నదవచ్చు, కానీ నాకు చాలా అనుభవం ఉంది ఆయన దగ్గర. ఆయన ఎంతమందికి అన్నం పెట్టాడో, ఎంతమందికి ఎన్ని వందలు వేలు ఇచ్చారో, ఎన్ని లక్షలు ఇచ్చారో నాకు తెలుసు. గుండు హనుమంతరావు గారు ఆయనతో పనిచేసిన సినిమాలు వేలతో లెక్క పెట్టచ్చండి. ఏంటి అల్లరి సుభాషిణి గారు, ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడకి ఎలా చేశారు ఆవిడ. ఆ చిరంజీవి గారు అమ్మాయి గారిని పంపించి మరీ డబ్బులు ఇప్పించి ఆయన దగ్గరుండి. ఇంకెలా పొట్టి వీరయ్య గారు ఆయనతో పని చేశారా, పని చేయలేదని. పావుల శ్యామల గారు కరెక్ట్. ఇంకా నేను అలా మనం అంతమంది అండి, కొంతమంది ఎవరో జర్నలిస్టులు, అప్పుడెప్పుడు ఆయన ఎవరో పత్రికా విలేకరు ఒక ఆయన, పాప ఆయన హార్ట్ సర్జరీ జరిగితే అప్పుడేదో ఆయనకి రీసెంట్గా కొంతమందికి నేను చూశాను సార్, రోజుకి 2-3 లక్షలు ఆయన ఎక్కడో అక్కడ, వారానికి దగ్గర ఒక 5-10 లక్షలు వెళ్తూనే ఉంటుంది సార్. ఎందుకు రీసెంట్గా ప్రభు గారికి కూడా స్టార్ హాస్పిటల్లో వైద్యం చేయించారు రీసెంట్గానే. మనం అడగకపోయినా ఆయన ఇంట్లో మనిషిలా గుర్తుపెట్టుకుని చేయడం అంతెందుకు సార్. నేను సహాయం పొందింది సార్, నేను అడగలే, నాకేమైనా నేను సంపాదించుకోవాలైనా చేయలేనా. కానీ ఆయన ఏంటి ఇలా విన్నాను అని ఒకసారి ఫోన్ చేశారు, నేను చెప్పుకోలేను కానీ అనైనా అది ఎవరికి తెలియదండి, అది ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పుకోలే. అంటే మీకు ఆర్థిక పరమైందా లేదా? ఆర్థిక పరమైందే, కానీ అది నేను మోయలేంది కాదు, నేను మోసుకోగలిగిందే. ఎవరికైనా వస్తాయి, ప్రతి మనిషికి వస్తాయి ఎదిగే టైంలో. ఒక యూత్ స్టేజ్ నుంచి మనం ఒక మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్ళే ప్రాసెస్లో ఇళ్ళను, వ్యాకిలను, సొంత ఇంటికి పెట్టింది ఇదను, ఇంకోటను. సినిమాలు ఇదేం గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ కాదు, అటు ఇటు అతలాకుతలం అవుతుంటాను. అవును. నేనేం స్టార్ని కాదు, అలాంటి నేనేమి డిపెండ్స్ అపాన్ వర్క్ ఉంటుంది. వర్క్ లేనప్పుడు కష్టాలు ఉంటాయి. పరిస్థితుల్లో ఆయనకి ఎవరు చెప్పారో రవి ఇలా ఇబ్బంది పడుతున్నారని ఆయనకి ఎలా వెళ్ళని తెలియదు. ఒక రాత్రి ఫోన్ చేశారు, ఒక ఈవినింగ్ టైమ్స్లో. నేను అప్పుడే పడుకుని నిద్ర లేచాను అనమాట. కొంచెం మానసికంగా చాలా ఆందోళనగా ఉంది మనసు అంతా. నేనేం చేయలేను, నేను ఏం చేస్తాను, ఏదైనా ఇబ్బంది ఉంటే శివుడికి అభిషేకం చేసుకుని కాసేపు నాకున్న మంత్రం ఏంటంటే అలా చదువుకుని కాసేపు దండం పెట్టుకుని ప్రయత్నిద్దాం అని మళ్ళీ ఆఫీసులకు వెళ్ళడం, కలవడం, నా సినిమా నేను ప్రయత్నాలు చేసుకుంటాను. వచ్చింది ఆ సినిమా సిన్సియర్గా చేస్తాను. ఎప్పుడు మన పేరులో చిన్న మచ్చగాని ఇంకోటి కానీ ఏది లేదు. బట్ నేను డబ్బును ఎందుకో నేను సంపాదించుకోలేకపోయాను పెద్దగా. అంటే పని చేశాను, డబ్బులు వచ్చి అవి అప్పటికప్పుడు నిజంగా ఏ నెలవారికి అయిపోతున్నాయి, అవి అలా అయిపోతున్నాయి అంతే. అంతేగాని వాటిని నిల్వ చేసుకోవటం, వాటిని ఆదాయం చేసుకోవటం అంత రాలేదు. ₹1,00,000 వచ్చిందన్న, 1,00,000 నీకు ఏంటన్నా, 30,000 రెంట్ అయిపోయి ఇంటికో 25,000 పంపించి ఈఎంఐలు కట్టేసరికి కారు కనో లేకపోతే ఇంకోటనో ఏసీ కనో మనం ఏదైనా వస్తువు కొన్నా, లేకపోతే ఇంట్లో నెలవారీ ఖర్చులు, పప్పు సామాన్లు, ఫ్యాన్సీ ఐటమ్స్,
ఇంట్లో ఏదైనా షాపింగ్స్ ఎవరికైనా ఇంట్లో అందరికీ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా. ఇంకా అమ్మ ఆరోగ్య పరిస్థితి, ఇంకోటి నాన్నగారు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఎవరింట్లో ఉండవు. ఇంటింటి రామాయణం ప్రతి ఇంట్లో ఉండేది. ₹1,00,000 ఎవరికి కనబడదండి. 1,00,000 సంపాదన ఎవరు ఈ రోజుల్లో 1,00,000 అనేది పెద్ద విషయమే కాదు అసలు. సిటీ వాతావరణంలో నెల తిరిగి చేసేటప్పటికి 1,00,000 ఏమైపోయిందో అర్థం కాదు. అది ఎందుకు ఉంటుందని ఒకటో తారీఖు గురించి మనం ఎదురు చూస్తుంటే అది రేపు వచ్చేస్తుంది. అసలు నువ్వు పట్టించుకోకుండా ఉంటే అదే కనుక నీకు డబ్బు రావాల్సిన చోట ఉందంటే ఒకటో తారీఖు గమ్మున రాదు. అది లేట్ అవుతుంది. అది లేడు. నీకు ఇవ్వాల్సిన వాడు ఒకటో తారీఖు ఇస్తానన్నాడు అనుకోండి, ఒకటో తారీఖు వచ్చాక మాట్లాడితే ఒకటి రాదే. కానీ నువ్వు రెంట్ కట్టాలన్నా, ఈఎంఐలు కట్టాలన్నా రేపటికి ఒకటో తారీఖు కనబడుతుంది. ఇదేంటి అది మనిషి మిడిల్ క్లాస్. ఇది నేను వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను అనమాట. సరే, ఈ ప్రాసెస్లో సినిమానా అమ్మ అనే ఒక పరిస్థితి ఏర్పడింది అన్నయ్య. పర్లేదు, సినిమా ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, నాకు అమ్మ ఇంపార్టెంట్ అని వెళ్ళిపోయా. ఓకే, మీరు నమ్మరు, నా ఇంటి యజమానికి కూడా తెలియదు. హైదరాబాద్ వెళ్ళిపోయా. ఎన్నాళ్ళ క్రితం ఇది జరిగి ఇప్పుడే 4 months అవుతుంది, 4-5 months అవుతుంది. ఓకే, ఈ రీసెంట్గానే? ఇట్స్ వెరీ రీసెంట్. ఓకే, నేను చిరంజీవి గారు ఫోన్ చేసింది కూడా వెరీ రీసెంట్. మా అయితే ఒక 2 months 1.5 2 months అయి ఉంటుంది అంతే. ఓకే ఓకే. చాలా అభిమానంగా ఆయన మాట్లాడి, ఎక్కడున్నావు, ఎందుకు నాతో మాట చెప్పాలి కదా అంటే, నేను ఫస్ట్ అసలు ఆయన నాకు చిప్పులు ఎగిరిపోయాయండి. అసలు నేను ఎవరండి అసలు, నాకు ఆయన ఫోన్ చేయడం, ఆయన సంస్కారం ఏంటి, ఇది చాలామంది తెలుసుకోవాలి. వాళ్ళు నాకు ఫోన్ చేయడం ఏంటి సార్, నేను ఎక్కడో మార్టీలో నా గ్రామంలో ఉన్నాను. కాసేపు నన్ను నేను గిల్లుకోవడం, అరుచుకోవడం అలా అనిపించింది కాసేపు. మధ్యలో అదేనంటే, నువ్వు తీసుకొచ్చి నేను అంబులెన్స్ పంపిస్తున్నాను అమ్మని అంటే, అది కాదన్నయ్య, నేను కొంచెం నెమ్మదిగా ఒకసారి అమ్మకి ఫోన్, నీతో కాదు అని చెప్పి మా అమ్మగారు అయినా 10 నిమిషాలు మాట్లాడుకుంటున్నారు. నేను బయటకు వచ్చి, ఏంటిది అన్నయ్య నాకు ఫోన్ చేయడం ఏంటిది అసలు. నేను ఫస్ట్ నా బాధల కంటే ముఖ్యంగా ఆయన ఫోన్ చేసిన దాంట్లో ఫస్ట్ నేను బయట ఒక షాక్ అనమాట. ధైర్యం కూడా కదండి. ఆయన ఫోన్ చేస్తే ఇంకేంటి సార్, సరే ఇప్పుడు మనం సముద్రాన్ని ఏదాలి, భగవంతుడే మన భుజాల మీద తీసుకెళ్తుంటే సముద్రం అంటే భయం ఎందుకు ఉంటుంది సార్, నాకు అంతే కదా. సినిమాలో ఏదాలి నేను, సినిమా రాజే ఆయన. కానీ నేను ఏ రోజు ఇప్పటివరకు నేను చిరంజీవి గారితో స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద పనిచేయలేదు. మీరు అబ్జర్వ్ చేసి ఎప్పుడు కూడా కలిసి మాట్లాడే, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొచ్చేస్తాను కాళ్ళకు దండం పెట్టి, కానీ ఎప్పుడు నేను ఆయన్ని అవకాశం అడగలేదు. అంత డిగ్నిటీతోనే ఉంటాను నేను. ఇప్పుడు కొంతమంది లాగా నేను అలా లేకిగా చేయను. నేను ఎప్పుడు కూడా ఆయన నాకున్న పరిచయాన్ని చాలా సంస్కారంగానే నేను ఉన్నా. మేబీ అందుకేనేమో ఆయన అంత ప్రేమగా ఫోన్ చేశారు. మా అమ్మగారితో మాట్లాడి, మీరు వచ్చేయండి నేను చూసుకుంటానంటే, అమ్మ చెప్పింది, వద్దు బాబు నిజంగా చాలా థ్యాంక్స్ మీరు చెప్పింది, మీ మాట కాదని అంటలేదు, కానీ చాలా సంతోషంగా ఉంది, మీ కాల్ వల్ల ఫస్ట్ నాకు ఎనర్జీ వచ్చింది. వాడు సంపాదిస్తున్నాడు, సినిమాలు చేసుకుంటున్నాడు, మీ ఇన్స్పిరేషన్తో వాడు చాలా బాగున్నాడు, కొన్నాళ్ళు టైం ఇవ్వండి. ఇంకా నేను వాడి వల్ల ఏదైనా కాని పక్షంలో మరీ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మీ ఇంటి తలుపు తడతాడు వాడు అని చెప్పి నేను కూడా అదే అన్నా. నేను ఇంటి కాలింగ్ బెల్ కొట్టాలంటే ఇంకా నా వల్ల కాదు బాబాయ్ అన్నప్పుడు ఎప్పుడైనా మీ ఇంటి కాలింగ్ బెల్ కొడతాను, అంతవరకు వద్దనయ్య. ఆయన నవ్వుతూ అయినా సరేనా, కానీ నేను ఉన్నాను, ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు అవసరమైనా నేనే అని చెప్పి అన్నారు. అలా అయినా కూడా ఆయన డబ్బు పంపించారు అన్నది తర్వాత కూడా. అంటే మీరు తీసుకోకపోయినా దాన్ని మీరు హుందాగా మీరు దాన్ని ఇచ్చేసుకున్నా కానీ తను మాత్రం ఆగలేకపోయారు దాన్ని. ఆయన ఏది చెయ్యాలనుకున్నారు చేశారు. అమ్మగారు ఆ విషయం నేను చెప్పగానే ఇలా అంటే కళ్ళ నీళ్ళు ఆగలేదు ఆవిడకి. నాకు సొంత అన్నయ్య లేడన్న, ఐ మీన్ సొంత అన్నయ్య ఉన్నా, లేకపోతే బంధువులు ఉన్నా, భర్త ఉన్నా, తండ్రి ఉన్నా, ఆ టైంలో వీళ్ళందరూ చేయొచ్చు సార్. సొంత అన్నయ్య మన ఇంట్లో వాళ్ళే మనకు బేసికల్గా చేయరు, మన అనవసరం, 10,000 ఇస్తే 10 సార్లు చెప్పుకుంటారు. అలాంటిది సొంత వాళ్ళు, భర్త, తండ్రి, అన్నయ్యలు, బంధువులు, కొడుకుగా నేను చేయడం వింతే ఉంది సార్. చిరంజీవి గారికి ఏంటి సార్ సంబంధం లేదు, ఫ్యాన్స్తో ఆయనకి ఏంటి సంబంధం అసలు. ఆయన ఈరోజు అంతవాడే ఏంటంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు, మరి కోట్ల మందికి ఇచ్చుకుంటూ పోతాం. మరి మిగిలిన స్టార్స్ ఎవరైనా ఇందులో చిరంజీవి గారు చేసిన దాంట్లో 0.5% చేశారు ఎవరైనా సహాయం గురించి కానీ, సంస్కారం గురించి కానీ, ఎక్కడ ఒద్దికగా ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట వదలాలి, ఎక్కడ మాట వదలకూడదు, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయనకు ఆ సంస్కారం ఉంది. ఆయన మంచిని గట్టిగా చెప్తారు, చెడేదని ఉంటే అసలు మాట్లాడరు. పర్సనల్గా మనం పిలిచి ఇలా ఉండకూడదురా, తప్పురా అని చెప్తారు. ఆయన స్థాయికి ఆయన తిట్టచ్చు, కొట్టచ్చు, ఎప్పుడు మిగిలిన వాళ్ళ నోరు జారల. అందుకే ఈజ్ నెంబర్ 1, ఆల్వేస్ ఈజ్ నెంబర్ 1. అదే అలనాటి ఎస్వీఆర్ గారు, ఎన్టీఆర్ గారు అలా ఉండిపోతారు, వాళ్ళ తర్వాత చిరంజీవి గారు కూడా అలాగే ఉంటారు చరిత్రలో. సినిమా చిరంజీవి 2 వేరు కాదండి, 2 ఒకటే. అదే ఆయన సినిమా తెర మీదే కాదు, తెర బయటైనా చిరంజీవి, ఆయన చిరంజీవే. అదే ఇప్పుడు ఇన్ని పార్టీలు వచ్చి ఎవరు నెగ్గినా నాకైతే ఆయన తర్వాతే సార్ ఎవరన్నా. మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్. ఎందుకు అంత అభిమానం ఎందుకు అంటే, మీలో ఎవరు కొట్టేసేటప్పుడు అది నీ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది చాలా పాపులర్ అయింది ఆ రోజుల్లో. సో ఆయన క్యారెక్టర్ని ఆయన ముందే మీరు ప్రదర్శించి, నాకు రజనీకాంత్ గారి కాంపౌండ్ నుంచి ఎన్నిసార్లు నేను తమిళనాడులో, నాకు ఇక్కడికంటే తమిళ నుంచి ఎక్కువ కాల్స్ వచ్చేవి. నాటోగ్రాఫ్ డైరెక్టర్ చరణ్ గారిది కానీ, నేను తమ్మి రామయ్య గారు కానీ,
నేను చేసిన మొట్టశివ గడిశివ లారెన్స్ మాస్టర్ కానీ అది కూడా పక్కన పెట్టేస్తే అప్పుడు నాకు పరిచయం ఉన్నా కూడా దీని తర్వాత నాకు పుష్ ఎక్కువైంది తమిళ్లో. ఓకే. తెలుగులో కూడా చాలా గొప్ప పేరు వచ్చింది. కానీ అప్పట్లో ఏమైపోయిందంటే ఈ పునాదరాలు ప్రాణం గరుద నేను చేసిన ఈ జగదేగురుడు రిచండి అబ్బాయి ఆపద్ బాంధవుడు ఈ ఠాగూర్లు క్యారెక్టర్లు చేశారు కదా, అవి యూట్యూబ్లో పెట్టడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రైట్స్ ఉండేసరికి అందులో ఆ డైలాగ్ వస్తున్నప్పుడు అలా స్ట్రైక్ పడిపోయేది. దానివల్ల నా టాలెంట్ స్క్రీన్ మీద ఎవడైతే చూసారో ఆ రోజు టెలికాస్ట్ అయినప్పుడు చూసిందే. అవును, అది నా ప్రాబ్లం. ఇంకెవరైనా చూడాలంటే హాట్స్టార్లోకి వెళ్ళి చూడాలి. ఆ ఎపిసోడ్ అంతా చూసి ఆ మొక్క విడిగా పెట్టరుగా, దానివల్ల రీచ్ తక్కువ. ఇప్పుడు మారింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అంటే మరి అంత తక్కువ వచ్చినా కూడా మీలాంటి వాళ్ళు ఇంత ప్రేమిస్తున్నారంటే, ఇప్పుడు నేను పనిచేస్తున్న డైరెక్టర్స్ కానీ ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు కానీ రోజుకి 2 మాట్లాడతారు సార్ ఆ ప్రోగ్రామ్ గురించి. ఎందుకు అంత ఇష్టం చిరంజీవి గారు అంటే ఇది కారణం కాదండి. నాకు చిరంజీవి గారు అంటే అసలు ఆ రోజు ఆ ఎపిసోడ్కి మిమ్మల్ని ఎవరు నేనే వెళ్ళాలి ఎలా కలవాలని ఆయన ముందు ఎన్నోసార్లు ఫోటో దిగే అవకాశం వచ్చినా ఆయన నా ముందు నుంచి ఎన్నోసార్లు వెళ్తున్నా ఏ రోజు ఫోటో దిగలే. ఎందుకంటే నేను ఎవరో ఆయనకు తెలియాలి. నేను మా అమ్మ బాబును వదిలేసి ఊరు వదిలేసి ఈయన కోసం ఇక్కడికి వచ్చేసా, ఒక ఫోటో ఇచ్చి అని వెళ్ళిపోతారు ఆయన. నో, ఆయనకి తెలియాలి, నా బాధ తెలియాలి, నా పెచ్చ తెలియాలి, ఆయనకి నా ప్రేమ తెలియాలి. కేవలం చిరంజీవి గారి గురించి వచ్చారు హైదరాబాద్? నాకు హైదరాబాద్తో పనే లేదు సార్. స్టిల్ నేను ఇప్పుడు చెప్తున్నా, టిల్ నౌ నాకు హైదరాబాద్తో ఎలాంటి పని లేదు. నాకు హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు పిచ్చి వాళ్ళు వచ్చాను. వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఆయన వల్ల అంటే ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చాను. చిరంజీవి గారు తమిళనాడులో ఉంటే తమిళనాడు వెళ్ళేవాడిని, చిరంజీవి గారు యుగాండాలో ఉంటే అక్కడ ఉండేవాడిని. చిరంజీవి గారు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. ఆయన ఛాన్స్ ఎవరు కాబట్టి ఆయన ఇంట్లో ఉండడానికి కొడతారు కాబట్టి అవకాశం ఉంటే అక్కడ ఉండదు. ఆయన సేవ చేసి సార్ మీరు నమ్ముతారా, అది ప్రేమించిన వాడికి అర్థమవుతుంది అన్నయ్య, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. చిరంజీవి గారి ఇంట్లో పని వాళ్ళని చూసి నేను అక్కడ అయిపోయి ఉన్నాయి. ఎంత అదృష్టవంతులరా మీరు, ఇక్కడ పని చేస్తున్నారా, రోజు చూడొచ్చు అన్నయ్యని మీరు, ఏం పుణ్యం చేసుకో. ఇదే ఆలోచన నాకు. అంటే ఆ పిచ్చి చిరంజీవి గారి మీద ఎందుకు వచ్చింది అనేది తెలియదు మీకు? ఎలా అన్నయ్య, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అలా అంటే కొంతమంది కాదు, చిరంజీవి గారు అంటే ఏంటి, రజనీకాంత్ అండి కొంతమందిని అలా అంతే. నాకు అలా నా తల్లిదండ్రుల తర్వాత టీనేజ్లోనో లేకపోతే ఒక బాగా మనం యంగ్గా ఉన్నప్పుడు ఆ పిచ్చి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మన పరిణతి కూడా పెరుగుతుంది అంటారు కదా. సో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. అయినప్పటికీ కూడా ఆ అభిమానం అనేది తగ్గకుండా అలాగే ఉండటం, లేదా కొంతమంది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఉండే వయసుతో పాటు అభిమానం కూడా పెరుగుతూ ఉంటుంది. అదే నిజమైన పెరుగుదల కదండి, నిజమైన పెరుగుదల. అది తల్లిదండ్రులు పెద్ద అయిన తర్వాత ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే పెళ్ళైన తర్వాత ప్రేమ ఉన్నది, పెళ్ళి అయిపోయిన కొనాల తర్వాత భార్యకి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న కూడా భార్య మీద కొనాలకు ఉండదు, కానీ ఉండాలి. అలాగే ప్రేమించిన హీరో చచ్చేంత వరకు వాడని కట్టె కాలేంత వరకు చిరంజీవినే చచ్చిపోతాను. ఇదే ప్రేమ, ఇది నిజమైన ప్రేమ. వీడి స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్స్, వీళ్ళు నిజమైన ప్రేమికులు అనమాట. నేను ఆ జాతికి చెందినవాడిని. నేను ఒక మనిషిని ప్రేమించానంటే నా ప్రాణం పోయినా వాడిని నేను ప్రాణంగా ప్రేమిస్తాను. నాకు గుండెల నుంచి చెదిరిపోరు వాళ్ళు. సో ఇలాంటి ఫ్యాన్స్ ఉండటం వల్ల ఆయన ఆ స్థాయికి వెళ్ళారు అనుకో. అదే మనం కోట్ల మంది, నేనెవరు సార్, నథింగ్ అన్న. ఇంకా మా ఊర్లో కొన్ని వేల మంది ఉన్నారు. చిరంజీవి గారు ఆయన ఫ్యాన్స్ని చూసిన వాళ్ళు ఇంకా తక్కువ మందే. చిరంజీవి గారికి కూడా తెలియదు ఆయన ఫ్యాన్స్ ఎక్కడెక్కడో బోలెడు మంది ఉన్నారు. తెలుసు ఆయనకి ఇంతమంది పిచ్చి ఫ్యాన్స్ ఉంటారని, కానీ ఆయనకి పాపం వాళ్ళెవరో ఆయన చూడలే. ఇంకా చిరంజీవి గారిని చూడని వాళ్ళు బోలెడు మంది నా ఊర్లో ఉన్నారన్నయ్య. ఉంటారు. అవును, అవకాశం రాని వాళ్ళు. మొన్న వాల్తేరు వరే పోస్టర్, ఒక రైతు సైకిల్ స్టాండ్ వేసి చెప్పులు ఇప్పి దొంగచాటుగా ఇలా తిరిగి చూస్తున్నాడు. ఆ వీడియో చాలా ఫేమస్. చిరంజీవి గారు కూడా పంపాను నేను. చిరంజీవి గారు దాని గురించి మాట్లాడారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను కాఫీ తాగుతున్నాను కోవిడ్ టైంలో. ఇంట్లో ఎవరు బయటకు రావడానికి లేదు కదా, ఇంచుమించు అప్పుడప్పుడే బయటికి వదిలేరనమాట. సెకండ్ కోవిడ్ టైంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాం మనం. అప్పుడు షూటింగ్స్ లేవుగా, థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు. కోవిడ్ మహమ్మారి తగ్గినా థియేటర్స్ ఓపెన్ అవ్వడం వల్ల సినిమాలు లేవు థియేటర్స్కి. ఊర్లోనే ఉండాల్సి వచ్చింది. నేను ఖాళీ దొరికితే అమ్మ దగ్గర ఉంటాను కదా. కాఫీ ఇచ్చిందమ్మ, తాగుతాల బయట బాల్కనీకి వచ్చి చూస్తే మేడ మీద నుంచి ఒక అతను ఎవరో సైకిల్ స్టాండ్ వేసి వాల్తేరు వరే పోస్టర్ అలా చూస్తున్నాడు. అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. ఎవరో పేరెంటాలు ఎవరో వెళ్తున్నారు ఆడవాళ్ళు. ఆ వీడియో మీకు చూపిస్తాను. చెప్పులు తీసాడు అమ్మగా. ఏం చేస్తున్నాడు ఇతను అని చూస్తే దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారికి ముద్దు పెట్టుకుంటాడు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటాయి. ముద్దు పెట్టుకోవడం కోసం చెప్పులు తీసేసాడు. చెప్పులు తీయాల్సిన అవసరం ఉంది అతనికి. లోపల ఆ డివోషనల్, అది మనిషి మీద ఎందుకు పెంచుకుంటారు ఒక్కొక్కరు, భక్తి అన్నమాట. అది అంతేనన్నాయి. దానికి మనం అర్థం చెప్పలేం. ఒకరికి వైఎస్ఆర్ పూనకం వస్తుంది, ఒకరికి పవన్ కళ్యాణ్ అంటే పూనకం వస్తుంది, ఒకరు చిరంజీవి గారు అంటే పూనకం వస్తుంది. అంతే. అది వాళ్ళకి ఆ బ్లడ్లో ఆ సెల్కి అది దేవుడు ఇచ్చేసాడు. బయట చూసే వాళ్ళకి అది ఒక నిజంగానే పిచ్చిగానో వెర్రిగానో కనిపించవచ్చు. అమ్మ నాన్న పూజించరు అంటే ఇప్పుడు పిచ్చోళ్ళారు. అమ్మ నాన్నని పూజించాకే మేము పూజిస్తున్నాం. మీరు ఎవరిని పూజించరంట. నేను అలానే వాళ్ళని అన్న మన పనిని
మనల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళని ప్రేమించడం తప్పేంటన్నా? పైగా నువ్వు మంచివాడిని, ఒక అబ్దుల్ కలాం గారిని గౌరవిస్తున్నావు, ఒక టాటాని గౌరవిస్తున్నావు, ఒక చిరంజీవి గారిని గౌరవిస్తున్నావు, ఒక సచిన్ టెండూల్కర్ని, ఇలాంటి వాళ్ళని ప్రేమించడం తప్పే ఉంది, వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే తప్పే ఉంది అన్న. నా తల్లిదండ్రులు, నా రక్త సంబంధికులు కూడా నేను ఏమవుతానని వాళ్ళకి క్లారిటీ లేదు, నాకు క్లారిటీ లేదు. కానీ ఒక చిరంజీవి గారి వల్ల నా లైఫ్లో క్లారిటీ వచ్చింది. చిరంజీవి గారు ఆయన కోసం, ఆయన బాగుపడడం కోసం, ఆయన ఎదగడం కోసం సినిమా ఇండస్ట్రీకి వస్తే ఆయన కోసమే వచ్చారు కదా. ఆయన ట్రంక్ పెట్టి పట్టుకుని మొగలతో నుంచి బయలుదేరినప్పుడు ఎక్కడ ఆయన సినిమా పిచ్చితో ఎట్లయినా సినిమా యాక్టర్ కావాలి అంతే. సక్సెస్ అయ్యి ఆయన కష్టపడ్డాడు, ఆయనంతటా ఆయన కష్టపడ్డారు, ఆయన వచ్చారు పైకి. ఆయన స్టార్ అయితే, ఆయన కోసం ఆయన ఎదిగితే ఆయన వెనకాల ఎన్ని లక్షల మంది వచ్చామన్నాయి. అలాంటి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఇంకెవరైనా ఉన్నారు అసలు? ఇంకెవరైనా ముందు వస్తారా, రాగలరా? అంత క్రేజ్, డెడికేషన్ తోటి పనిచేసి. ఈ రోజుకి 6 o'clock నేను ఆయనతో ఆశ్చర్య పని చేశాను. అది ఎడిటింగ్లో పోయింది, కానీ కాజల్ గారి కాంబినేషన్, కాజల్ సినిమాలో లేకపోవడం వల్ల మా ట్రాక్ లేచిపోయింది. ఆచార్యలో నేను అన్నయ్యతో పని చేశాను స్క్రీన్ మీద. అది నాకు దొరికిన వారు ఫస్ట్ టైం. అది కానీ పర్లేదండి, ఇంకా కొంచెం బాధ కలిగిందా అలా? కొంచెం కాదన్నయ్య, అది దాని గురించి మాట్లాడితే ఇంకో గంట ఇంటర్వ్యూ చేయాలి మనం, వద్దు. అది బాధ నరకం, అది పక్కన పెడితే చేయి చేశాను, చేసిందే పోయింది ఎడిటింగ్లో. అంటే మనకి నిజమే బాధ చాలా ఉంటుంది కదా, ఎందుకంటే మనం ఎవరినైతే ఆరాధిస్తామో వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం, మొదటి అవకాశం వచ్చింది, చేశాము, కానీ ఆ ఫలితం బయటకు రాకుండా పోయింది అంటే నోటి దాకా వచ్చి లాక్కున్నట్టు అవుతుంది కదా. పైగా గ్రూప్లో కూడా కాదు, ఇద్దరమే ఉంటాం ఫ్రేమ్లో, నేను చిరంజీవి గారే. ఆ సీన్ పోయినందుకు బాధపడ్డా. 2-3 సీన్లు చేసాం, ఆ 2 పోయినా పర్లే. కానీ అసలు ఏం క్యారెక్టర్ చేశారు? కాజల్ సినిమాలో, ఆచార్య సినిమాలో కాజల్ తాళ్ళు, బొంగరాలు, ఇవి వకులాంబ అని ఒక మాత, అంటే దొంగ మాత. ఆ ఏరియాలో ఆ గుడి చుట్టుపక్కల ఒక మాత, కామెడీగా వాళ్ళ చుట్టుపక్కల కొంతమంది కమెడియన్స్ ఉంటారు. నేను ఆవిడ దగ్గర కొన్ని ఎకరాలు తాకట్టు పెట్టి లాస్ అయిపోతాను. నువ్వు ఇవి ఇస్తే నీకు పిల్లలు పుడతారు, నీకు ఇవి ఇస్తే పెళ్ళి అవుతుంది, ఇలాంటివి చెప్పడం వల్ల మోసపోతా. అలా మోసపోయిన నన్ను గట్టిగా వెళ్ళి అడిగితే, ఎందుకంటే ఇలా మోసం చేశారు, నువ్వు దొంగ మాతో అది ఇది అని వెళ్ళినందుకు నన్ను గెంటేస్తుంది కాజల్, మనుషులను పెట్టి. కామెడీగా ఉంటుంది. గెంటేస్తే వెళ్ళి చిరంజీవి గారి దగ్గర పడతా. అప్పుడే చిరంజీవి గారు ఎంట్రీ. ఏంటబ్బా ఎలా పడిపోయా అంటే, దొంగ సార్ అది, ఇలా వేళ్ళు తాళ్ళు బొంగరాలని చెప్పని మాయ మాటలు చెప్పి మొత్తం జనాల దగ్గర డబ్బు దోచేస్తుంది, ఇలా తెంగరోళ్ళ క్యూలు కట్టి దాని దగ్గరికి వెళ్తున్నారు సార్, మీరైనా చెప్పండి సార్, నాలాగాలి మోసపోకుండా ఉంటారు. ఈ టైప్లో ఒక సీన్ పోయింది. ఇద్దరమే ఉంటాం స్క్రీన్ మీద. ఎంత కిక్కిస్తుంది అది. మురిసిపోయాను. డబ్బింగ్ కూడా చెప్పకపోతే పర్లే, క్లారిటీ ఉండి కొంచెం మనసుని కంట్రోల్ చేసుకున్నాను. డబ్బింగ్ చెప్పేసా, ఇంకా బాధ ఉంటుంది. నరకం అది ఏ ఆర్టిస్ట్కి రాకూడదు. మనం మాట్లాడితే అది కొంచెం అనిపిస్తుంది, కానీ చచ్చిపోతే బాగుంది కదా అనిపించింది ఆ రోజు. అంటే అంత బాధ అనిపించింది ఆ రోజు. సినిమా చూసుకున్న తర్వాత అంటే ముందు తెలియదా, రిలీజ్ అయ్యేదాకా తెలియదా? అప్పటివరకు తెలియదు. రిలీజ్ కరెక్ట్గా రేపు రిలీజ్ అనగా అలా తెలిసింది. అసలు చూసుకోవాలని వెళ్ళి ఉంటారు కదా. థియేటర్ బుక్ చేస్తాను నేను. ఎక్కడ మారుతుంది? పాలకొల్లు దగ్గర సినిమాలు చూడాలంటే పాలకొల్లు, తనకు ఇంకేమున్నాయి. ఊళ్ళోనే ఉన్నారు అప్పుడు అంతే. మరి అమ్మకి చూపించాలని, అమ్మ కూడా కలే కదా చిరంజీవి కలిసి పని. అమ్మని తీసుకుని వెళ్ళారా? లేదు, అమ్మ కూడా బాధపడి ఉంటుంది ఈ లెక్కన. మళ్ళీ రాలేదు. ఆయనతో రావాలి ఇంకో ఇంటర్వ్యూ ద్వారా. మళ్ళీ అమ్మాయికి నేను ఆయన ఎదురుగా అడగలేను. ఆయన దగ్గర కూర్చొని ఆయన చూడడమే సరిపోతుంది. నేను పైగా ఇంకోటి అన్నయ్య, ఇంట్లో మనుషులు ఆయన అంత దగ్గర తీసుకుని ఇంట్లో విషయాలు అడుగుతూ అంత ప్రేమగా చూసుకుంటుంటే నేను ఇవన్నీ మాట్లాడగలనా? దీనికంటే గొప్ప ఒక అభిమానం ఇచ్చారు ఆయన, ఒక దగ్గర బంధం ఇచ్చారు. ఒక గిఫ్ట్ కూడా ఇచ్చినట్టున్నారు అప్పుడే. ఫోన్, మొబైల్ ఫోన్ తీసుకుంది అమ్మ తీసేసుకుంది. కొన్నాళ్ళు వాడాను, తర్వాత అమ్మ తీసేసుకుంది. నువ్వు ఈ ఇయర్ వరకు నీకు ఇదే అని చెప్పని. ఇప్పటికీ ఇంట్లోనే ఉంది ఫోన్. వివో ఫోన్ ఇచ్చారా? 7 ఏళ్ళు అయిపోలా అది? ఈజీ 7 ఏళ్ళు ఏంటన్నా, పైన అవుతుంది. 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది. 9 years అవుతుందేమో. ఓకే, 2000. బట్ కానీ 17, 16 మొత్తానికి అట్లా అనుకుంటున్నాను నేను. అంతే కరెక్టే. కానీ ఒకటోనే ఇన్స్పిరేషన్, అంతే. అది అలా ఉండిపోయింది ఇంకా. సో అలా అంటే కేవలం చిరంజీవి గారి మీద పిచ్చితో ఎలా అయినా సరే ఆయన చూడాలని హైదరాబాద్కి వచ్చారు. చూడాలని కదా, ఆయనతో నటించాలని వచ్చారు. అరే మనలో ఒకడు ఇలాంటి ఏమీ లేకుండా పైగా ఆయన ఏమి నిజంగా అంటే ఉన్నట్టుగా మాట్లాడుకుంటే ఇది అందరూ అనేది ఏదో అమితాబ్ బచ్చన్ హైట్ లాగానో, లేకపోతే 6 అడుగుల ఆజన్ బహుడనో, కలర్ అనో కాదు కదన్నయ్య. నెక్స్ట్ డోర్ బాయ్ లాగా మన ఇంటి పక్కన ఉండే మనిషి అంత శిఖరం అయ్యాడంటే, అరే మనం అందులో ఒక పావలైనా చేయలేమా అన్న నమ్మకాన్ని ఇచ్చారు ఆయన. అన్న ఈరోజు నేనే కదా, రవితేజ గారు, కమెడియన్ సునీల్ గారు, హీరో తరుణ్ గారు, శ్రీకాంత్ గారు, మీరు, నేను, అసలు లైట్ ఫోకస్ చేసే వాడు, కెమెరామెన్ ఏమో నేను చూపించాలి చిరంజీవి గారిని, కమెడియన్ నేను యాక్ట్ చేయాలని, డైరెక్టర్ నేను డైరెక్ట్ చేయాలని, ఎంతమంది బాబీ లాంటి డైరెక్టర్స్, వాల్తెరవరే డైరెక్టర్స్, బాబీ గారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది, రైట్, అవును, ఇంతమందిని ఇన్స్పైర్ చేశాడు ఆయన. మహానుభావుడు.
హీరోయిన్స్ కూడా తహతహ ఆయనతో యాక్ట్ చేయాలి, ఆయనతో డ్యాన్స్ చేయాలి. చాలు ఒక్క సీన్లో లేదంటే ఒక షాట్లో ఉన్నా చాలు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంతమంది నేను ఎవరు నా ఇంకా అది. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు అంటే వచ్చారు, సో ఇప్పుడు చూసుకుంటా ఉంటే కొంచెం ఫలిస్తున్నట్టు అనిపిస్తుందా మీరు అనుకున్నది? నేను చాలా ఒక నటుడిగా, ఒక వ్యక్తిగా, ఒక క్యారెక్టర్ పరంగా సినిమా పరిశ్రమలో నాకున్న గౌరవ మర్యాదలు అంత ఇంత కావు. నాకు చాలా ఆనందం. అది నేను అచీవ్ చేసింది చాలా సంతోషం నాకు ఇప్పటిదాకా. సో అంటే దయ అనే వెబ్ సిరీస్లో మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది కదా మీకు అసలు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద. 100% అన్న. అది క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ పవన్ సాధినేని, పవన్ గారే. ఆయన లేకపోతే ఏమో మనకు అంత సీన్ లేదు, అందుకని అంత పట్టం కట్టాడు ఆయన. అవును, ఒక కీ రోల్ ఇచ్చి. ఫస్ట్ సినిమా నుంచి ప్రేమేష్ కాదలు, సేనాపతి, దయ, హ్యాట్రిక్, ముగ్గురం మీ ఇద్దరం. ఆయన మూడిట్లో మీరు చేశారు. అదే కూడా ఫ్రెండ్ ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు కంపెనీ సినిమాలు ఆ డేట్స్కి ఇబ్బంది అవ్వకుండా నేను కాపాడుకోవాలి. అండ్ ఇప్పుడు ఒకటి రాబోతుంది. అంటే మీరు అనుకున్నట్టుగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఏదైతే నిజంగా చిరంజీవి గారు కూడా ఇనిషియల్ స్టేజ్లో ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతమందితోటి ఆయన మాటలు పడ్డారో, వాటిని అన్నిటినీ భరించి సహించి అవన్నీ వచ్చారు. సో అట్లాంటి మీకు కూడా ఎదురైతేగా అంటే చాలామంది చెప్తారు మామూలుగా కూడా. నిన్నటి నుంచి కొంతమంది చేసే పనులకి, సెట్లో కొంతమంది మాట్లాడే మాటలకి ఇబ్బంది వస్తుంటాయి. ప్రతి ఆర్టిస్ట్కి ఉంటాయి అన్నవి. నా తోటి ఆర్టిస్టులు నాతో షేర్ చేసుకుంటారు, నేను షేర్ చేసుకుంటాను. కామన్ అన్న, అవమానించడం, తక్కువ చేయడం అనేది ఇండస్ట్రీలో అందరికీ ఉంది. కొంతమందికి ఆ రకం మనుషులు ఉంటారు, ఎక్కడ పోయినా ఉంటారు. అది మనిషిని హట్ చేయడం వాడికి ఇష్టం అంతే. గొప్ప గొప్ప డైరెక్షన్ డిపార్ట్మెంట్లు, గొప్ప గొప్ప మేనేజర్స్, గొప్ప గొప్ప ప్రొడక్షన్స్ ఉన్న ఇదిలో వాటిల్లోనే కొంతమంది తేడాగాలు కూడా ఉంటారు. మా ఆర్టిస్టులు కూడా ఉంటారు. పాముల్లాగా, విషనాగుల్లాగా ఇంకోటి ఎదుగుతుంటే తట్టుకోలేరు, వాడి అవకాశం వీడి తీసుకో, అతని మీద ప్రచారాలు చేయడం చెడుగా. మనం లేనప్పుడు మన గురించి మంచి మాట్లాడకపోయినా పర్వాలేదు, చెడు మాట్లాడకూడదు. అది నేను నేర్చుకున్నాను పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. నాకు ఫస్ట్ నుంచి అది ఉంది. అలాంటివి ఉండాలి, ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో అలాంటిది ఉండాలి. మనం ఏదైనా అనాలి, తప్పు కనబడిందంటే ఎదురుగా మొహమే చెప్పాలి. అందుకే నా మనిషి లేనప్పుడు మాట్లాడకూడదు. అది కూడా నీకు తెలిసి సగం సగం ఆఫ్ నాలెడ్జ్తో, నీ చెవులతో నువ్వు వినకుండా, కళ్ళతో చూడకుండా, ఇవన్నీ. కానీ వీళ్ళంతా చేసేవి అవే. వీళ్ళకి ఏమీ తెలియదు. వాడేదో చెప్పింది నమ్మేసి వద్దులే, తను వద్దులే అని చెప్పి ఇంకొని పెట్టుకుంటారు. అరే వాడికి జరిగిన ఎక్స్పీరియన్స్లో వాడికి ఎందుకు పడలేదో, వాడు మంచి టాలెంటెడ్ ఏమో, నువ్వు ఎందుకు వదులుకుంటున్నావు వేస్ట్గా. వాళ్ళ తర్వాత రిలీజ్ అవుతారు, కానీ తర్వాత అప్పుడు వీడు రాడు, వీడు దొరకడు. అవసరమే ఉంది ఇక్కడ అన్నీ కూడా. జబర్దస్త్లో కూడా చేశారు కదా. జబర్దస్త్ మొదలుపెట్టిందే నేనన్న, మొదలుపెట్టిందే మేము, మా బ్యాచ్ అంతా. నేనంటే మా గ్యాంగ్, నేను, ధనరాజు, వేణు, అందరం. సో మీరందరూ మీ గ్యాంగ్ అంతా కూడా సినిమాల్లోకి వచ్చారు. అక్కడ చాలా సీనియర్స్ అండి, మా అన్నయ్యలు చాలా సీనియర్స్. సత్య ఉన్నాడుగా, మా కమెడియన్ సత్య, మా బండోడు, ఆడు, నేను, మా గ్యాంగ్ అందరూ. మా సత్య బాగా ఫ్రెండ్ అయితే. సత్య మంచి ఫ్రెండ్. ఓకే, ఫ్రెండ్ అంటే నిజంగా నాకేమంత బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఎప్పుడు నేను అంటే వాళ్ళు అనుకున్నా నేను ఎప్పుడు కూడా వాళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు నిజంగా నమ్మను, ఇక్కడ ఇండస్ట్రీలో 6 to 6 బంధాలే తప్ప నేను దీన్ని అంత సీరియస్గా తీసుకోను. ఓకే అన్న 70,000 80,000 గడిచిపోయిన కైకల్ సత్యనారాయణ గారి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి నేను చాలా టైం స్పెండ్ చేశాను. తెలుసా మీకు? కైకల్ గారితో నేను టైం స్పెండ్ చేశాను చాలాసార్లు. కోటా శ్రీనివాసరావు గారితో ఇప్పుడు కూడా నిన్న 2 రోజుల క్రితం కూడా వెళ్ళాను. సో వైరల్ వీడియో అది. నేను ఆయనతో పాటు టైం స్పెండ్ చేస్తాను. మహా నటులు రేలంగ్ గారి దగ్గర నేను. అంటే ఎందుకు వెళ్తారు? రంగం సినిమా పరిశ్రమ నేను చూసి వచ్చింది, నేను చిన్నప్పుడు చూసినవన్నీ ఆ యొక్క బంగారపు అడుగులు అన్నయ్య. అవి నమ్మి వచ్చాం, కానీ ఇప్పుడు అక్కడ అలా లేవన్నయ్య. వాళ్ళతో ఉంటే కనీసం వాళ్ళు ఎన్ని వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఎంత గొప్పది. కైకాల గారు, కోట శ్రీనివాసరావు గారు, తనికెల భరణి గారు, వాళ్ళు స్టార్ వార్డ్స్ లెజెండ్సే నిజంగానే. రాళ్ళపల్లి గారు, వీళ్ళందరితో నాకు అనుబంధం ఉంది. నేను ముగింపులేను కదా, ఆయనతో రాళ్ళపల్లి గారు నాటకాలు చేశాను. భరణి గారితో పాటు కుక్కరకు భరణి గారి నాటకాలు మా ఊర్లో కొమ్మది కళ్యాణ్ గారు. నేను మా నాన్నగారు రంగస్థలం నట్లే కదా, నేను అందులోంచి వచ్చాను. సూపర్. ఓకే, అన్నం పెట్టింది లలిత కళాంజలి, కోటరామకృష్ణ గారితో పాలకొల్లు. అంటే సినిమాలోకి రాకముందు స్టేజ్ మీద చేశాను, స్టేజ్ ఆర్టిస్ట్ అన్నా. నేను నాటకాల నుంచి వచ్చాను. రవీంద్ర భారతిలో కూడా నాటకాలు చేశాను. ముగింపులేని కదా, రాళ్ళపల్లి గారివి, గోగ్రహణ అర్ధపాండం భరణి గారివి, భరణి గారి రాజీనామా, భరణి గారు గురువు రాళ్ళపల్లి గారు. సో వాళ్ళిద్దరు బంధం మామూలు బంధం కాదు. అంటే ఇంకా ఆయన దైవంగా భావిస్తారు. ఆయన ఇంట్లో దేవుడి ఫోటో ఎలా ఉంటుందో రాళ్ళపల్లి గారి బొమ్మ కూడా అలాగే పెట్టుకున్నారు. ఆయన శివుడు, రాళ్ళపల్లి గారు ఇద్దరు అలా ఉంటారు భరణి గారి ఇంట్లో. కరెక్ట్. ఆయన పేరు చెప్పగానే లేచి నిలబడతారు. అలా బాలుగారు, కోదండపల్లి గారి పేరు చెప్తే అలా అట్లా. నాకు బాలుగారితో అత్యంత అనుబంధం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో. నేను పేరుగా నటుండే తప్ప నా వ్యవహారాలని వేరన్నా. నా ప్రాణం చనిపోకముందు వేటోసిన తర్వాత మీరు చెప్తుందంటే వింటూ ఉంటే, అంటే వాళ్ళ మహామహుల్ని వాళ్ళ గౌరవిస్తే
మనకు నష్టమేం లేదు. ఇంకా మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. వాళ్ళతో గడుపుతున్న ఆ క్షణాలని అవి మనకి జీవితకాలం మనకు అవి మరుపురాని అనుభూతులాగా మిగిలిపోతాయి కదా అలాంటి వాళ్ళతో గడపడం అనేది. అంటే వాళ్ళు చేసిన జర్నీలో అండి బ్యాంక్ ఉద్యోగాలు వదులుకుని కోట గారు, భరణి గారు ఏమో ఎక్కడ ఆయన ప్రయాణం ఎలా ప్రయాణం అయ్యి ఒక నటుడిగా స్టార్ట్ అయింది, ఒక రచయిత అయ్యి ఆయన అవుతాం అనుకోలేదు. ఆయన అసలు ఒక గ్యాంగులో మెంబర్, ఆయన ఒక రౌడీ, ఆయన బొగ్గు దొంగతనం ఆయనే చెప్పారు కదా, మన ఇంట్లో నాన్న చేత తన్నులు తిని ఈ పనులు చేసి. ఇప్పుడున్న ఆయన భరణి గారు ఆయన గతం ఏంటి, ఇప్పుడున్న కోట గారు ఆయన గతం ఏంటి, వాళ్ళందరూ ఎంత గొప్ప లెజెండరీస్. అండ్ ఈవెన్ మా శివాజీరాజా అన్నయ్య గారు, ఆయన సంస్కారం, ఆయన ఒక ప్రెసిడెంట్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయనతో ఆ బంధం నాకు ఇంచుమించు ఒక 5-6 ఏళ్ళు. నేనే రాజు నేనే మంత్రి ఒక 40-50 రోజులు పనిచేసిన, దగ్గర 1 year ఆ డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యేంత వరకు ట్రావెల్. ఇప్పుడు మళ్ళీ సరిపోదా సినిమా, ఈ సినిమాలో కూడా నేను శివాజీరాజా గారే కొన్ని నెలల నుంచి. నాని సినిమా మా సంసారం వేరు అసలు, శివాజీరాజా గారు మేము. ఆయన ముందు అసలు మేము ఎవరమండి మేమంతా, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 35 ఏళ్ళు 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఒక్క సినిమా కళ్ళు అనే సినిమా చాలు శివాజీ రాజాకి. కళ్ళు, ఆయన చేసిన సినిమాల్లో సముద్రం, ఆయన చేసిన సినిమాల్లో మనం మాట్లాడుకుంటే చాలా కాదు కదండి, ఇవాళ అవుతుంది. వాళ్ళు అలాంటి నటులతో ఎందుకు టైం స్పెండ్ చేస్తారని అడిగితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్న. ఇన్ని నాటుపోట్లు తట్టుకుని వచ్చారు కదండి. సినిమా పరిశ్రమ ఇప్పుడు రూపాంతరాలు చెందుకుని ఓటీటీ అనేది ఒకటి వచ్చింది. మీకు తెలియదు, నేను గైకల్ గారితో ఇది మాట్లాడు, కోట గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటాను. ఏది వచ్చినా సినిమా ఎప్పటికీ సినిమా గొప్పది, సినిమా అన్ని రంగాలు గొప్పవి. మీరు ఎవరైనా మాట అన్నారు, మీరు ఎలా అండి ఎలా సర్దుకొచ్చేవారండి, ఏ తప్పు లేకుండా అన్యాయంగా ఒకరు ఇలా అంటున్నారని నేను బాధ అనిపిస్తున్నప్పుడు వాళ్ళని కలుస్తుంటా. అప్పుడప్పుడు నాకు ఆనందం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఎంత సక్సెస్ కొట్టినా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. బాగా రిసీవ్ చేసుకుంటారా కోట గారు? రిసీవ్ చేసుకుంటారు. అందరూ అంటారు కోట గారి కోపం ఎక్కువ అని, కానీ బట్ ఆయన ఒకవేళ ఒక మాట అన్న తప్పే ఉందన్న. అంత మహానుభావులు, నా తండ్రి తిట్టినా బాధపడతాను, కానీ కోట గారు అలాంటి వాళ్ళు తిడితేనే బాధపడను. వాళ్ళు ఏముంటుంది, పాప ఆయన అలా ఏం కాదు. ఆయన ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ఒకటి చెప్పేటప్పుడు స్ట్రాంగ్గా చెప్పబుద్ధి వస్తుంది. అది కాదురా ఇలా వినాలి అంటే అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇది మనం చెప్తే ఎవరన్నా ఏమో అనుకుంటారేమో, బాధపడతారేమో అనే ఇది ఉండదు వాళ్ళకి. అసలు మమ్మీ చెప్పేస్తారు, ఇది చెప్పకపోతే ఎట్లా, ఇప్పుడు దాచుకున్నాము అని చెప్పాలనిపించేస్తుంది. ఇంకా పోయేది ఏముంది ఇంకా అని అనిపిస్తుంది వాళ్ళకి. అదే మర్చేయగలం కదన్న వాళ్ళ ముందు. అసలు ఆయన ఏదైనా అనొచ్చు, ఆయన చాలా ఆనందంగా ఉంటుంది నాకు. ఆయన ఆరోగ్యంగానే ఉండారు కదా. అదే అంటే ఈ మధ్య ఆయన ఆరోగ్యం గురించి అసలు ఇప్పుడు 2-3 సార్లు ఆయన చంపేశారు బతుకున్నా కానీ. ఆయన రాయిలా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, నవ్వుతూ మాట్లాడారు, పంచలేశారు మా మీద. ఉన్నంతసేపు మేము మాట్లాడే అవకాశం వల్ల ఆయనే మాట్లాడారు. కొన్ని ప్రశ్నలు అడిగితే ఆయన చాలా చాలా గమ్మత్తుగా చెప్పారు ఆన్సర్, చాలా భలే ఆనందంగా అనిపించింది. ఒకప్పుడు సినిమా సినిమాల ప్రభావం జనాల మీద ఉండేది, ఇప్పుడు జనాల ప్రభావం సినిమా మీద ఉంటుంది అన్నాడు ఆయన. ఓకే, ఒక్క మాట చూడండి, అది ఎంత వాస్తవం అన్నది ఆలోచించండి అన్నయ్య. ఈ రోజున మనం ఒక్కసారి అలా రీల్స్ తీస్తుంటే, యూట్యూబ్ చూస్తుంటే జనాలు ఏం కోరుకుంటున్నారు అది మనం చేస్తున్నాం, కానీ మనం ఏం తీస్తున్నామో జనాలు చూడలే, జనాలు చెప్పేస్తున్నారు. పైగా సినిమా రోడ్డు మీదకి వచ్చేసింది కదా, గ్రీన్ మ్యాట్లు, వాటి తాలూకా కట్స్ పేస్ట్ ఎక్కడ అంతా తెలిసిపోతుంది జనాలకి. దీన్ని ఎలా తీసారో చెప్పరుతారు, కానీ విద్వత్ ఉండి తెలిస్తే అది పర్వాలేదు. అది ఎటు వేరే రాకపోకలు తీసుకుంటుంది, సినిమా చిన్నదైపోతుంది. అవును, అంటే సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత, ముఖ్యంగా డిజిటల్ సోషల్ మీడియా, దాని ప్రభావం చాలా ఉంటుంది. ఇప్పుడు ఉపయోగించుకున్న దాన్ని బట్టే కదండి, అలా లేవు. కానీ ఈ హ్యాకింగ్స్, ఈ అకౌంట్స్, వీళ్ళు చిన్నపిల్లలు మామూలుగా ఒకసారి అలా తీస్తుంటే అకౌంట్స్ చెప్పకూడదు తెలియదు, కానీ మన ఆ కంటెంట్ అది ఆ ఏజ్కి కనెక్ట్ కాని కంటెంట్, దానివల్ల వాడికి అది తెలియకపోవడం వల్ల కూడా ఇదేంటో తెలుసుకోవాలి, ఆ పదం ఏంటో అదేంటో తెలియదు అని చెప్పని అడగాలి అనే ధోరణిలోకి వెళ్ళిపోయేలా స్ట్రైట్ అయిపోయిందన్న. మరి దారుణంగా స్ట్రైట్ అయిపోయింది అది. ఆ వయసుకి పిల్లలకి ఫోను అనేది మరి అది ఎంత దూరం ఇవ్వకూడదు అని మనం ఇవ్వకూడదంటే అది తిడతారు. ఆడవాళ్ళు బట్టలు ఎలా వేసుకోవాలంటే తిడతారు. ఇదివరకు ఏంటంటే బుక్స్ పట్టుకునేవాళ్ళు పిల్లలు, చదువుకునే పిల్లలు, ఈరోజు ఫోన్లు పట్టుకుంటున్నారు. పుస్తకం అనేది పక్కన పడిపోయింది. నా శ్మశానంలో క్రికెట్ ఆడుకుంటూ, కాలువలో ఈతలు కొడుతూ, దుమ్ములో పొలాల్లో తిరుగుతూ, దొంగతనంగా జాంకాయలను మామిడికాయలు కోసుకుంటూ, కాలేజీ స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్తూ, చదువుకునేటప్పుడు చదువుకుంటూ, కరెంటు పోతే పైకి వెళ్ళి పడుకుంటూ, ఫ్యాన్లు లేకపోయినా విసినకర్రలతో ఏం అద్భుతమైన ఒక చుక్కలు కనబడుతుంది అన్న పైన అసలు ఆకాశంలో. అసలు ఎలాంటి క్లైమేట్. పిల్లలు అసలు ఎవరికైనా ఫిజికల్ గేమ్స్ అనేవి ఉన్నాయా? వెళ్ళిపోయి జిమ్లో ఏసీలో ఏం చేసుకుని కొట్టేసుకోవడం తప్ప అది మనం ఆడుకున్న మన చిన్నతనాల్లో మనం ఎన్ని గోల్డెన్ ఎరా, అది రకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. గోళీల ఆటలను
బచ్చాలాటనో అవును అవును వచ్చాను కరెక్ట్. ఆ థమ్స్అప్ మూతలతో రాయిచి కొట్టి అదే పని నాది. సిగరెట్ ప్యాకెట్లు పగలు కొట్టి క్రికెట్ ఆడడం, కొబ్బరి చెట్లకి సుద్దముక్కతో గీసుకుని, లేకపోతే బెల్లం కోడు ఎగ్జామ్ వస్తే యూనిట్ ఎగ్జామ్ ఆ ప్యాడ్తోనే క్రికెట్ మొక్కజొన్న పోతారు ఫాస్ట్గా తినేసి బాల్ని అదే చేసి ఆ అట్టతో ఆడడం, దీంతో ఎగ్జామ్ రాసిన అట్టతో. ఇలాంటి జీవితాలు అవన్నీ నిజంగా అవన్నీ గోల్డెన్ డేస్ అని అనుకోవాలా. ఇప్పుడు మనం చూస్తుంటే బాధ కలుగుతుంటుంది పిల్లల్ని చూస్తామంటే, వాళ్ళు ఆడే ఆటలు ఇవన్నీ మనం అవును అవన్నీ మిస్ అయిపోతున్నారు. ఇదంతా కూడా మనంతా కూడా ఇక్కడ ఎక్కువైపోయింది అన్న. ఇప్పుడు పుష్ అంతా ఇక్కడికి వెళ్ళిపోయింది, చేతులకి కాళ్ళకి ఏం లేదు. అంతా కూడా కాంపిటీషన్ అయిపోయింది, ప్రతిదీ కూడా కాంపిటీషనే. కెరీర్ ఈ కెరీర్లో పడి ఎడ్యుకేషన్ కంటే రెబలిజం, సెక్స్, తప్పుడు మాటలు, దూషించడం, మెచ్యూరిటీ లేకుండా పెద్దవాళ్ళని అవమానించడం, రోడ్ల మీద బైక్ మీద ర్యాష్గా త్రిబుల్స్తో వెళ్ళిపోతే అది ఒక స్టైల్ అనుకోవడం, ఇవన్నీ మనం చేసి వచ్చామన్నా. మనం అక్కడ ఫీట్లు చేయటం, అంతకంటే మనకంటే గొప్పగా ఏం పీకేందే లేదు ఇల్లు. నేను ఇంతకంటే దారుణాలు చేసి వచ్చాను నేను కూడా. కాకపోతే ఒక ఆడవాళ్ళు కనబడితే నా ఎంజాయ్మెంట్ నేను చేసేవాడిని, ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేసేవాడిని కాదు. ఎంజాయ్మెంట్ అంటే నువ్వు సుఖపడ్డం, ఎదుటి వాళ్ళకు ఉన్న కంఫర్ట్ని పాడు చేయడం అనేది ఎంజాయ్మెంట్లోకి రాదు కదా. అది లేకపోవడం అనేది ఇప్పుడున్న యూత్కి అది దరిద్రం. చాలా అంటే అవతల వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి. మన ప్రైవసీ అనేది వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అనేది అది పోయింది. అదంతా పోయింది. లైఫ్ ఎంజాయ్ చేయాలి, సరదాగా ఉండాలి, ఆడుతూ పాడుతూ ఉండాలి, కానీ అది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు కదా. జరుగుతున్నాయన్న గోయింగ్ ఆన్ సినిమా. ఒకటి మామూలుగా రవి, జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రాం ఏదైతే ఉందో దానివల్ల తెలుగు సినిమా అంటే కామెడీ సినిమా అనేది దాని ప్రాభం కోల్పోయింది అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే జబర్దస్త్లో రకరకాల స్కిట్లు చూసి అంతకు మించినటువంటి సినిమా అంటే అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమా కాబట్టి. కానీ ఆ సినిమాల్లో జబర్దస్త్కు మించి ఆ కామెడీ సృష్టించలేకపోతున్నారు. అందుకనుంచి ఆ కామెడీ సినిమా చచ్చిపోయింది తెలుగు సినిమాలో అని ఒక ఇది ఉంది. అది నువ్వు ఎంతవరకు దాన్ని ఇదంట? ఎందుకంటే మనకు తెలుసు రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత అల్లరి నరేష్ వచ్చాడు, మళ్ళీ అలా కామెడీ హీరోగా వచ్చాడు. తర్వాత తను కూడా డైవర్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వరుస ఫ్లాపులు తనకు కూడా. సునీల్ ప్రయత్నం చేశాడు, తను సక్సెస్ కాలేదు. అంటే ప్రాథమికంగా 2-3 సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, మళ్ళీ తను కూడా ఫెయిల్యూర్స్ చూశాడు. అంటే కామెడీ సినిమా అనేది, ప్రత్యేకించి కామెడీ సినిమా అనేది దాని ప్రాభవం కోల్పోవడానికి జబర్దస్త్ కారణమైంది అనేది కూడా ఒక టాక్ అనేది ఒకటి ఉంది. అది ఎంతవరకు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే దానికి దీనికి సంబంధం లేదంటారు అసలు? అంటే అన్న ఇది చాలా సెన్సిబుల్ టాపిక్. ఎందుకంటే ప్రతి వారం మనకు జబర్దస్త్ 2 రోజులు 3 రోజులు వస్తుంది. అది రకరకాల స్కిట్స్ చేస్తున్నారు, వాళ్ళంతా కూడా ఎంత టాలెంట్తో చేస్తున్నారు. అక్కడ లేని ప్రతి రంగాన్ని టచ్ చేస్తున్నారు, ప్రతి టాపిక్ని టచ్ చేసి చేస్తున్నారు కదా. అది అందుకని అంత సక్సెస్ అయింది జబర్దస్త్ అనేది. ఎంత సక్సెస్ అయిందో, ఎంతమంది ఆర్టిస్టులకి అది జన్మనిచ్చిందో. నేను ఇందాక మీతో అన్నాను కదండి, మేము జబర్దస్త్ ఎంటర్ అయినప్పుడు చాలా తక్కువ, రోజు కూలివారి అన్నట్టు ఉండేది మా పరిస్థితి. ఈవెన్ పాపం లీడర్స్ కూడా. ఎందుకంటే అది అప్పటికి జబర్దస్త్ అనే పదం కూడా మీ చెవిని పడలే, తెలియదు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఏదో షో మొదలు పెట్టారేమో, అది మనకు ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడే కదా అది ఎదిగింది, అది ఎదగాలి, విచ్చుకోవాలి, అది దానికి ఒక పేరు రావాలి కదా. అది ఎదగడానికి, విచ్చుకోవడానికి జబర్దస్త్ అనేది మొదలుపెట్టినప్పుడు అంతా కారణం మేము. ఆ రేటింగ్ పెరిగినంత వరకు కారణం మేము. తర్వాత మాకు సినిమాలు పడ్డాయి. ఎవరైనా సరే సినిమాల్లోకి వెళ్ళాలనే కదన్నా వచ్చేది. ఇప్పుడు చేస్తున్న జబర్దస్త్ వాళ్ళు కూడా ప్రోగ్రామ్ అనేది సినిమా వాళ్ళ అటెన్షన్ పడింది దాని మీద. సో మీ అందరి మీద కూడా వీళ్ళంతా డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్లు చేసి ఆ అబ్బాయి ఎవరో బాగా చేశారు, అతని నెంబర్ కనుక్కోండి అని చెప్పిన బోయపాటి సీన్ గారు లాంటి వాళ్ళు ఇంకొకరు అడిగి అవకాశాలు ఇచ్చారు. అందరూ గొప్ప వాళ్ళంతా, పెద్దవాళ్ళంతా. మరి అది ఎంత గొప్ప విషయం అండి సార్. అదొక నేను అన్నాను, అది నేను చెప్పిందే, చాలామంది కాపీ కూడా చెప్పారు. అది నేను చెప్పింది ఏంటంటే, జబర్దస్త్ అనేది టాలెంటెడ్ యాక్టర్స్ని ఎవరు పరిగెత్తకుండా, నీలో టాలెంట్ ఉంటే ఇక్కడ నిలబడు, నేను నిన్ను తయారు చేసే ఒక మిషనరీ అనమాట జబర్దస్త్ అనేది. ఇట్స్ ఎ మిషనరీ, ఇట్స్ గొప్ప మిషన్. అది ఎంత గొప్ప మిషన్ అంటే, నీలో ఉన్న టాలెంట్ని బయటకు చూపించి నువ్వు ఏ సినిమాల్లో పనిచేయాలో అదే దారి చూపించేస్తుంది. నువ్వు దాంట్లోకి వెళ్తే చాలు, ఏ సినిమా ఆఫీస్ గడప తొక్కక్కర్లా, ఆ స్థాయికి తీసుకెళ్ళింది. అది వరకు సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళు, అంతగా పేరు రాని వాళ్ళు జబర్దస్త్లోకి వచ్చింది, అక్కడ పేరు సంపాదించుకొని, అరే ఇప్పుడు దాకా ఇతను టాలెంట్ చూడలేదే, మనం చాలా సినిమాలు చేసాడే కానీ ఈ టాలెంట్ ఉందనుకోలేదే అనుకున్న వాళ్ళు, చమ్మక్ చెత్తన లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అందరూ టాలెంటెడ్స్ అన్న. టైం, దేనికైనా టైం రావాలి. అది ఆ స్టేజ్ వాళ్ళకి అప్పుడు దొరికింది.
ఇప్పుడు ఏమన్నా దాని నేను అన్నట్టు ఆ ఎఫెక్ట్ అంటే సినిమా అనేది రూపాంతరం చెందిందన్న సినిమా రూపు దానికి అదే మార్చుకుంది రంగు. ఏ విషయంలో అంటే కామెడీ విషయంలో ఎస్పెషల్లీ. బ్రహ్మానందం గారు ఉండకపోతే సినిమా ఆడేది కదా ఒకప్పుడు. ఆలీ గారు బ్రహ్మానందం గారు ఎక్కడొకటి రావాలి, వేణుమాధవ్ గారితో ఒక ట్రాక్ ఉండాలి, ఇలా ఉండేది. ఇప్పుడు కమెడియన్ సినిమాలో ఉండాల్సిన అవసరం సినిమాకి లేదండి, అలా చేసేసారు. అసలు నిజంగా 25 మంది మినిమం ఉండేవాళ్ళు కదా కమెడియన్స్ ఒక సినిమాలో. బాధపడకూడదు అనేది సెకండరీ, అది మన పర్సనల్. మాకు బాధే, నేను కమెడియన్గా ఒకప్పుడు నేను క్యారెక్టర్ అంటే నేను అన్నీ చేసుకుంటూ వచ్చాను, కమెడియన్గానే మిగలేదు. నన్ను చూసినట్టు కమెడియన్ చూసిన అని అనట్లేదు ఎవరు, నాకు అలా ఇచ్చారు అవకాశాలు, అలా వచ్చాయి భగవంతుడి దేవాలు డిఫరెంట్ వచ్చినాయి కాబట్టి. బట్ నేను కమెడియన్గానే ఇష్టపడతాను అలా అనిపించుకోవడానికి. నేను గుండెజారిలో కామెడీ చేశాను, ఒక జోష్లో కమెడియన్గానే ఎంటర్ అయ్యాను. జబర్దస్త్లో చేసిందంటేనే నవ్వు కామెడీ, కాబట్టి ఆమె కమెడియన్. అన్నయ్య ఇక్కడ ఏంటంటే సమస్య, సినిమా కథలు హీరోయే కామెడీ చేసేస్తుంటే కమెడియన్తో అవసరం ఉంది. అప్పట్లోనే మీరు ఆలోచిస్తే దూకుడు సినిమాలో మహేష్ బాబు గారు చేసిన పెర్ఫార్మెన్స్కి పక్కన కమెడియన్స్ ఆనరు అసలు. మీరు ఎంత చేసినా, బాదుషాలో జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎస్పెషల్లీ శ్రీనివాట్ల గారు సినిమాలు తీసుకో, అదుర్సు ఒకటి, అదుర్సు కమెడియన్ ఎందుకన్నా అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసే పెర్ఫార్మెన్స్కి. ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఎవరైనా సరే బ్రహ్మానందం గారు కానీ, అలీ గారు కానీ, వాళ్ళ తర్వాత వచ్చే వెన్నెల కిషోర్ కానీ, వీళ్ళు ఉంటే సినిమా ఆడుతుంది, వీళ్ళు ఉండకపోతే ఆడదు అనేది లేకుండా చేసేసారు. కథ అలా వచ్చేసి సినిమా కథలు అలాంటివి వచ్చేస్తుంది. వీళ్ళు కూడా సిన్సియర్గా, కమెడియన్స్ కూడా సిన్సియర్ కథలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా లెజెండరీ అన్నగారు, గురుగారు, మన బ్రహ్మానందం గారు, కృష్ణవంశీ గారు, ప్రకాష్ రాజ్ గారి సినిమా, అది అందులో ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తారు. అందులో ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటి సార్? అవును, అసలు అప్పుడు దాకా ఒక కమెడియన్గా ఆయన సంపాదించుకున్న పేరుకి అసలు ఆ పాత్రకి సంబంధమే లేదు. ఐశ్వర్యంగారావు గారు కాసేపు ఒక్క క్షణాలు కనబడ్డారు ఆయన. ఐశ్వర్యంగారావు గారు అంటే ప్రకాష్ రాజు కూడా అసలు ఆనర్ ఒక సీన్లో అయితే మీకు అసలు అనర్గలంగా ఆయన అనర్గల వచ్చేదారు. ఒకసారి అలా ప్రకాష్ రాజ్ని ముందు పెట్టుకుని ఆ బెడ్ మీద పడుకుని ఆయన మాట్లాడుతుంటే ఒళ్ళు నీరైపోయింది. అట్లాగా అందరిలో ఆ విషయం ఉందన్నయ్య. వికృతి అనే సినిమాని రీమేక్ చేశారు మన అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనే సినిమా మీద ఆలీ గారు, అందులో ఆయన నటన కానీ కొన్ని బయటకు వస్తే రావు. కానీ వీళ్ళందరూ కమెడియన్ అనేవాడు ఏదైనా చేయగలరండి. అది నేను చెప్పింది కదా, జంధ్యాల గారు లాంటి మహానుభావులు మీ అందరికీ తెలుసు. కాబట్టి కమెడియన్ ఎలాగైనా బతికేస్తాడు, కానీ కామెడీలు లేదా మనం ఎలా బతుకుతాం అనేది మనం ఆలోచించుకోవాలి. అది కమెడీని ఏదో రకంగా బతికేస్తాడు. ఇప్పుడు చూసుకుంటే జబర్దస్త్ ప్రాభం కూడా పడిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఏదైనా సరే సార్, ఏదో విరిగి ఏదో అంటారు కదా, తినగా చేదైపోయినట్టు తీపి కూడా ఒకటికి వెగట పుడుతుంది కదా, ఆ స్థాయికి వెళ్ళిపోయిందండి. పైగా నేనేమి జబర్దస్త్ అనేది అమ్మలాంటిదండి. అందులో డౌట్ లేదు, మా అందరికీ అమ్మ జబర్దస్త్. కొంతమంది సంపాదించుకుని ఉండొచ్చు, నాలుగు వాళ్ళు జబర్దస్త్ ద్వారా ఫైనాన్షియల్గా ఏమేమి సెట్ అవ్వలేదు. మేము అప్పటికి అసలు అంత రెమ్యునరేషన్స్ లేవు, అది అంత పాపులర్ అవుతోంది. పీక్ వెళ్ళిపోయే టైంకి మేము బయటకు వచ్చాం. నాకు గుండె జరగలంత ఎంత పడింది, ధనరాజ్ ఇంకోటి ఏదో పడింది, సత్యకి స్వామిరావు పడింది, ఇంకోటి అలా అందరూ బయటకు వెళ్ళిపోయాం. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాలి, అక్కడ డబ్బులు ఎక్కువ వస్తున్నాయని కూడా వెనక్కి వెళ్ళాలి. మా దారి హైవే, ఎన్నెన్నో సందులు తీసుకున్నాం. హైవేకి వెళ్ళడానికి ఎన్ని సందులు తీసుకున్నా దగ్గరికి వెళ్తున్నాం, కానీ హైవేని అందుకోలేకపోతున్నాం. అప్పుడు జబర్దస్త్ మాకు పడవలో వచ్చింది, మమ్మల్ని అందరినీ భద్రంగా, గౌరవంగా, ప్రేమగా తీసుకెళ్ళి హైవే మీద పెట్టింది. అందుకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం జబర్దస్త్కి. కానీ మిగిలిన మా తర్వాత వచ్చిన జనరేషన్ అదృష్టం ఏంటంటేనండి, వాళ్ళు లక్షలు నెమ్మదిగా కోట్లు రెమ్యునరేషన్ పెరిగిందిగా. మరి అఫ్కోర్స్ మారేసరికి వాళ్ళకి డబ్బు వస్తుంది, మరి పెంచాలని అడగడం మేము లేము. మా కష్టం వాళ్ళకి. మీ తర్వాత సుడిగాలి సుధీర్, గెటప్ సీను, రామ్ ప్రసాద్, ఆ ముగ్గురు ట్రయో పేర్లు, నాకు పేర్లు చెప్పలేను కానీ, అంటే మనకు అనవసరం. కానీ మీరు చెప్పిన వాళ్ళు నిజమనే, వాస్తవం. ఆ ఫ్లోలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఆ ఎరాలో వచ్చారో, మా తర్వాత ఎరాలో, వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా బాగున్నారు. హైపరాద్ అయితే ఇక ఎక్కడికో వెళ్ళిపోయాడు. తను హైలీ టాలెంటెడ్, టైమింగ్ వాడిది అసలు సూపర్. అది నాకు అది అంటే చాలా ఇష్టం అనగా. అతను నాకు, మా అమ్మగారు అయితే పడి చచ్చిపోతారు. అతను మాట్లాడుతుంటే అసలు ఆపరా బాబు కాసేపు ఆపరా అని చెప్పని వాడితో మాట్లాడుతున్నారు టీవీలో. వాడు ఎందుకు ఆపుతాడు, ఆపడమ్మా, వాడి ఫ్లో ఒకటి ఉంటుంది, కదిలించకుండానే వాడు డైలాగ్తోనే ఇచ్చేసేస్తాడు. అది నాకు చాలా ఇష్టం. అదొకటి. రాఘవ్ గారు అంటే చాలా ఇష్టం నాకు, రాకెట్ రాఘవ్ గారు. అతను సూపర్ టైమింగ్. ఆయన కూడా కొంతమంది ఉంటారు అంటే అశ్లీలత లేకుండా కామెడీ చేయగలరు వీళ్ళు. చిన్న బాడీ షేమింగ్ ఉండొచ్చు ఆది గారి దాంట్లో, బట్ అందరూ ఒకేలా చేయాలనే ఉంది. ఒకరితో ఈవీవి గారి స్టైల్, ఒకరితో జంధ్యాల గారి స్టైల్. అలా మా వీళ్ళలో కూడా ఉంటాయి కదా అలా ఆటుపోట్లు, రిస్ట్రిక్షన్స్ మధ్యలో గెలవాలి. అందరూ ఒకలాగే చేస్తే పండదు. మంది ఉంటాయన్న జబర్దస్త్ స్టేజ్ మీద మాకు కూడా హెడేక్స్. అంటే ఇంకోటి కూడా ఏంటంటే అనసూయ బయటకు వచ్చేసిన తర్వాత దానికి కొంచెం ఆ గ్లామర్ క్వశ్చన్ తగ్గింది అనేది ఉంది. విజయ్ లేకపోయినా గ్లామర్ లేదు, అనసూయ రష్మి లేకపోయినా గ్లామర్ లేదు. మాలాంటి వాళ్ళందరూ ఒక ఫ్లోలో ఉన్నప్పుడు లేని నేను, మా బ్యాచ్, అలాగే తర్వాత వచ్చిన సుధీర్, మీరన్న సూకల్, మాది, వీళ్ళందరూ లేకపోయినా కూడా గ్లామర్ ఉండదు. నెమ్మదిగా తగ్గిపోతుంది అంతే కదన్నయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నాగబాబు గారు, రోజు గారు లేకపోవడంతో సగం పడిపోయింది.
హానెస్ట్గా మాట్లాడుకుందాం. అదే అదే రాజకీయాలు ఇవన్నీ పర్సనల్ పక్కన పెడదాం ఉన్నాయి. అక్కడ జబర్దస్త్ నిజంగా వాళ్ళు మొదట నాగబాబు గారు వచ్చేసారు, ఆయన ఏదో హర్ట్ అయ్యి వచ్చేసారు. ఎవరెవరు ఎప్పుడు వెళ్ళారో అది తెలీదు. మేము వెళ్ళిపోయిన చాలా సంవత్సరాలకు వీళ్ళందరూ ఉన్నారు. మేము ఎప్పుడు వెళ్ళిపోయాం, ముందే వెళ్ళిపోయాం. తర్వాత బయట వేరేది పెట్టుకున్నాడు కదా, అది ఇంకో ప్రోగ్రామ్ ఏదో వేరే ఛానల్లో పెట్టిండు, అదిరిందని. అదేదో మొత్తానికి కుదరక అన్న ఏదేమైనప్పటికీ జబర్దస్త్ గారు దీనికి రాదండి. జబర్దస్త్ అనేది టీవీ షోలో మెగాస్టార్ చిరంజీవి గారి లాగా అంతే షోలో అది ఇంక డౌట్ లేదు. ఇండియాలోనే టాప్ మోస్ట్ రేటింగ్స్లో వన్ ఆఫ్ ది స్టార్ అది. అదేంటున్నాను కదా, నా తర్వాత వచ్చిన వాళ్ళు బిల్డింగ్స్ కట్టి ల్యాండ్లు కొనుక్కుని కార్లు కొనుక్కుని దర్జాగా డబ్బులు సంపాదించుకుని ఉన్నారు, సుఖంగా ఉన్నారు, సంతోషం. బట్ మేము అది దాన్ని ఆ ఫైనాన్షియల్ స్టేటస్ని మేమేమి ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు మీ రెమ్యూనరేషన్ ఇప్పుడు నేను ఆల్వేస్ గుడ్, నాట్ గ్రేటెస్ట్ కాదు. నేను వీళ్ళందరూ గ్రేటెస్ట్ నేను కాదు. హానెస్ట్గా ఉన్నదే ఉంది చెప్పుకోవడానికి. నేను ఏ నెల దాని నెల హ్యాపీగా ఉంటాను అంతే. లోటు ఎప్పుడు లేదు, గ్యాప్ ఎప్పుడు లేదు, ఇబ్బంది ఎప్పుడు పడలేదు, ఇంతే. ఇది నిజం. ఇది అంటే మనం అమ్మ ఆరోగ్య రీత్యా వెళ్ళిపోయారు కదా ఆ టైంలో, అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారా అసలు మామూలుగానే ఏంటి? నేను అమ్మ ఆరోగ్య రీత్యా అదే వెళ్ళాను ఊరికి. ఈ చేతులు ఛాన్స్ వదిలేసుకొని వెళ్ళారా? ఛాన్సులు ఒకటి ఎందుకో ఒక్కోసారి ఒక టైం వస్తుంది కదన్న, ఒక ఇబ్బంది వ్యాక్యూమ్ లాగా వస్తుంది. ఆ వ్యాక్యూమ్ టైం వచ్చింది నాకు ఒక 5-6 నెలల క్రితం. ఎప్పటి నుంచి ఒక 3 నెలలు ఇబ్బంది పడుతున్నాను. ఏంట్రా ఏదైనా టైంలో ఆవిడకి ఇబ్బంది, అప్పటికి దయ కూడా వచ్చింది. అయ్యాక అసలు నాకు రావట్లే. అది అందరూ ఏమన్నారంటే పాజిటివ్గా తీసుకోవాలి మనం ఆ విషయాన్ని. ఎందుకు రావట్లేదంటే అరే ఇంత చేయగల, ఇంత స్పాన్ అవుతుంది, మరి అప్పుడు మనం ఇవి కాదు కదా ఇవ్వాల్సింది అనేది అన్నీ ఆగిపోయి నాకు డేట్స్ ఇచ్చిన ఎంత ఉందో క్యారెక్టర్, మీ క్యారెక్టర్ కూడా దాదాపు అంత క్యారెక్టర్ అండి. పవన్ గారు గొప్పతనం అంటే మాది ఎవరిది కాదు, పవనే, వన్ అండ్ ఓన్లీ పవన్ సాధన్ గారు. సరే నేను ఎందుకు అంటున్నానంటే అంత స్పాన్ చూసేసరికి ఇప్పుడు రాసుకున్న వాళ్ళు రెగ్యులర్గా రాసుకున్న వాళ్ళకి ఆనట్లేదు నేను. అరే ఇది కరెక్ట్ కదా, అతనేమో అంత చేసారు, మళ్ళీ మనం వెనక్కి లాగుతున్నట్టుంది ఈ అబ్బాయిని, మంచి ఆర్టిస్టు అని పాజిటివ్ ఇదిలో వాళ్ళు ఆపేస్తున్నారు. కానీ నాకు ఇవ్వండిరా బాబు, నాకు సినిమా లేదురా అన్నట్టు అవకాశం కావాలని నేను నా లోపల నేను బయటికి చెప్పలేను. సరే అయిపోయాను. అలా 3 నెలలు గడిచిపోయింది. వస్తున్న డేట్స్లో 3 రోజుల వేషాలు వాళ్ళు ఇవ్వట్లే, ఇంకా 4 రోజుల వేషాలు ఇంచుమించు ఉంటే ఆయనకి అలా 4 రోజులు 20 రోజులు అలా ఇవ్వాలని. నిజంగా కూడా అదే జరిగి ఇప్పుడు అవే చేస్తున్నాను కదమ్మా. సరే ఎందుకేంటంటే అప్పుడు అలా రావట్లే. మధ్యలో అమ్మకి ఇలా కొంచెం ఇబ్బంది అని తెలిసింది. ఎప్పుడు లేదు అసలు. షీఈస్ వెరీ హెల్దీ. ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉంటారు. మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడు కంప్లైంట్ లేదు. 6 మంత్స్కి ఒకసారి నేను చెన్నై వెళ్ళాల్సి వస్తుంది. అమ్మని తీసుకుని అప్పుడప్పుడు వెళ్తూ వస్తుంటాను. కొంచెం అదే పర్సనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అక్కడ మనిషిని తీసుకెళ్ళాలి పేషెంట్ని, అందుకని అలా అంతే. మా అమ్మగారికి అనారోగ్యం అనేది ఏం లేదు ఇప్పుడు, అసలు లేదు. అలాంటి మీరు ఒక్కరే ఉన్నారా? వన్ అండ్ ఓన్లీ, నో సిబ్లింగ్స్ ఇస్ దేర్. నేను వన్ అండ్ ఓన్లీ సన్. దానివల్లే నాకు బెంగ. అప్పచెల్లెళ్ళు కూడా ఎవరు లేరు, వన్ అండ్ ఓన్లీ నేను ఒక్కడిని. అమ్మ, నేను, నాన్నగారు అంతే, ఎవరేం లేరు. ఎందుకు ఫ్యామిలీ అంటే ఇంకా అంటే అక్క చెల్లెలు అన్నదమ్ములు లేరు, బంధువులు ఉన్నారు. మా అమ్మగారు సొంత అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బంధువులు ఎవరైనా పెళ్ళిళ్ళు. నేను అనేది పెళ్ళి మీద అది వేరే ట్రాక్ అన్నమాట. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదన్న ఫస్ట్ నుంచి. నాకు అది వస్తే ఆపేసుకున్నాను. 33 వచ్చేసి ఇంక చేసుకోవాలి, ఇంక తప్పదు కదా. 30స్లోకి వచ్చేసి కూడా ఇంకా కాకపోతే ఒకటి వయసు వచ్చిందంటే పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. ఇంకో 2 ఏళ్ళు అయితే దాటిపోద్దు కూడా. 30 దాకా వచ్చేస్తాము. ఇప్పుడు 34 అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, నా ప్రాబ్లం ఏంటో కూడా చెప్తాను. సినిమాని పరిస్థితులని, దాంతోపాటు ఇంట్లో పరిస్థితులని అర్థం చేసుకునే ఉన్నారు అమ్మాయిలు, ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు. అది మనకు ఎదురవ్వడం. సినిమా వాడు పెళ్ళి వేరనే, అందరి పెళ్ళిళ్ళు వేరు. మీకు తెలియదే ఉంది. అందుకే ముందు ఆచితూచి మిగిలిన వాళ్ళగా టక్మని అర్థం చేసుకోవాలి పూర్తిగా. రేపు వదిలేసే కుటుంబాలు కావుగా మనమే. కొంతమంది అలాంటి బ్యాచ్ తయారయ్యారు. అది స్టైల్ అయిపోయింది, పెళ్లి చేసుకుని వదిలేసుకోవడాలు. అలా వెళ్ళకూడదు. అది నేను తట్టుకోలేము, మేము తీసుకోలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది ఒకటి. అమ్మ పరిస్థితిని అర్థం చేసుకునే మనిషి. సినిమా అన్నప్పుడు రకరకాల లేనిపోని ఆపాదిస్తారు మన మీద. ఇలాంటి నమ్మకాలు పెట్టుకునే అమ్మాయిలు, భయపడే అమ్మాయిలు ఉండకూడదు. నా మీద నీకు లింకులు కలిపేసి వస్తాయి. కార్లో దిగుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు రవి గారు ఆ అమ్మాయి కూడా మీతో పాటు వచ్చేస్తుందని ప్రొడక్షన్ వెహికల్ మేనేజర్ పెట్టాడు అనుకోండి. ఆ అమ్మాయి దిగినప్పుడు ఇంటి దగ్గర అమ్మాయి ఏంటి ఆ అమ్మాయితో అది కాదే వెళ్ళే దారిలో దింపమన్నారు. ఇలాంటివి చూశాను సార్ నేను. చూసి ఊరి అమ్మ పెళ్ళి వద్దురా బాబు. మొన్న నేను పేరు చెప్పాను కానీ ఒక కుర్రాడు సరదాగా బీర్ తాగుదాం రా, బోర్ కొడుతుందని చెప్పాను. నాకు డ్రింక్ చేయడం ఇష్టం. ఇప్పుడు రేర్, నేను మంత్లీ 2 అలా తాగుతుంటా. ఓపెన్గా చెప్తున్నానన్న సరదాగా. బీర్ తాగడానికి వెళ్ళాం బార్కి. మేము తాగే ఒక బీర్కి బార్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికే వెళ్ళాం. వెళ్ళి నేను వెళ్తుంటే రావట్లే నా ఫ్రెండ్. ఏంటో వెనక్కి తిరిగి చూస్తే కనబట్లేదు. ఇదేంటి బార్కి చూస్తే బైక్ లెక్క పెడుతున్నాడు అక్కడ.
ఎందుకురా బైక్స్ లెక్క పెడుతుంది, ఏమైందంటే లెక్క పెట్టడం కాదు రవి, మనకు తెలిసిన బైక్లు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నానండి. ఉంటే ఏమైందనండి, లేదు తనకు చెప్తారేమో ఇంటికి వెళ్ళి నేను ఎవరిని గమ్ముదా. నేను బొంగు కూడా పెళ్లి చేసుకుని నేను అసలు జీవితంలో నా కొడకలారు మిమ్మల్ని చూస్తే ఇరిటేషన్ వస్తుంది నాకు. కూడా వచ్చేసా నేను. అంటే అంటే అంత భయపడిపోతా, అంటే ఈ స్థాయి నేను నెమ్మదిగా బైక్ లెక్కెట్టుకోవాల్సి వస్తా, ఎక్కడ ఇంట్లో ఎవరేం చెప్పేస్తారు అని. అంటే నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలంటే ఒక స్ట్రెస్ రవి బీరు దాకా పడుకోవచ్చు కదా, దాని వాగుతున్నావు అలా అన్న అమ్మాయి కావాలి నాకు. థ్యాంక్ యూ అని చెప్పి మీరు అట్లా అలాంటి మనం వర్క్ ఏంటో మీ అదే ఎంజాయ్ చేయాలన్నయ్య లైఫ్ని అంటే రేపు అట్లా అంతే అన్నయ్య. అందు గురించి వెయిటింగ్ అదే వెయిట్ చేస్తాం. చెప్తున్నాను కదా, నా అమ్మని అర్థం చేసుకుని సినిమాని అర్థం చేసుకుని వాళ్ళు దొరికితే నెమ్మదిగా చేసుకుంటానని. అదే వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి, మీతో పాటు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అనేది. కొన్ని ఎదురవుతున్నాయి, కొన్ని వస్తున్నాయి సంబంధాలు కూడా, బట్ వీటిని కాదని అపోజ్ చేసేంత సీన్ కాదని, కానీ చూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నయ్య. అంతే, అది కొంచెం జాగ్రత్తగా ఉన్నాను అంతే, అంతకుమించి. అమ్మ అంటాం లేదా ఎందుకు చేసేసుకోరా ఎందుకు చాలా ఎక్కువైందన్న స్ట్రెస్. నాకు తెలిసి నెక్స్ట్ ఇయరే సెట్ అయిపోతుందేమో, అలా ఉంది పరిస్థితి. కానీ నేను భయపడుతున్నా ఫస్ట్ టైం, నెమ్మదిగా మీదకి ఏదో వస్తున్నట్టు ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. అంటే మళ్ళీ ఏదో ఒక రోజుకి ఈరోజు ఇవాళ ఉంటాం, రేపు అందరూ వెళ్ళిపోయే వాళ్ళమే, కానీ మీకంటూ మళ్ళీ ఒక తోడు కావాలని ఆ మిస్ అయ్యామనే ఫీలింగ్ మళ్ళీ రేపొద్దు మీకు రాకూడదు కదా. అది కరెక్టేనండి, దేన్ని కాదని అనలేను నేను, అది కరెక్టే. కానీ సార్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ సార్, పెళ్ళి అనేది కూడా ఒక జరగాల్సిన టైంలో మనం అన్నీ అనుకున్నా జరగదు. ఇంట్లో ఒక్కళ్ళు అయిపోవడం వల్ల దాని బరువు బాధ్యతలు చాలా ఎక్కువ హెవీగా ఉంటాయి. చాలా ఉందన్న, చాలా ఉంది. నేను ఎక్కువే మొయ్యాలి. అదొకటి, నేను నా ఆధార్ కార్డులు ఏవైనా తీసుకుని అందరికీ అదే చెప్తుంటా. చెంచాడు మామూలు గుప్పెడు మట్టి అంటారు కదా, నాకు చెంచాడు భూమి కూడా లేదు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అవునా? అదేదో నేను గొప్ప నా మీద జాలిపడాలని చెప్పట్లే. మీ నాన్నగారు ఉంటుందేమో. నాన్నగారు కూడా చాలా కింద నుంచి, ఎందుకంటే అమ్మ నాన్న లవ్ మ్యారేజ్, తాతయ్య గారు ఏమి ఇవ్వకుండా ఆయన తర్వాత ఇప్పుడు ఏదో ఆయన ఇచ్చిన. అంటే మీ మొత్తం కుటుంబం మొత్తానికి అసలు సొంత ఆస్తి లేదు అసలు? ఓకే. పెనుగొండలో కూడా ఎక్కడా లేదన్నయ్య, ఎక్కడా లేదు అన్నయ్య. నా పేరు మీద ఒక చెంచాడు మట్టి కూడా నేను పుట్టినప్పటి నుంచి నేను చూడలే. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని కూడా అనకూడదు, అంతకంటే తక్కువ స్థాయి మాది, అంత కష్టపడవచ్చు. కానీ ఏ రోజు అమ్మ హిందీ పండిట్ ఆవిడ, కానీ ఆవిడ పరిస్థితికి కాలేజీకి తీసుకొచ్చాను. నేనేమో చదువుకున్న రోజులంటే తీసుకెళ్ళేవాడిని పాఠాలు చెప్పడానికి క్లాసెస్కి. ఇప్పుడు నేను తీసుకెళ్ళాను. నాన్నగారు పెద్ద ఆయన అయిపోయారు, 60+. ఇంకా ఆయన అదే పరిస్థితి. ఆవిడ ఇంట్లో పాఠాలు చెప్తుంటారు. ఒకసారి కుదరకపోతే ఆవిడ ఎంబ్రాయిడరీస్, పెయింటింగ్స్, శారీస్ మీద చేస్తున్నారు. ఖాళీగా మాత్రం ఉంటారు మా అమ్మగారు. మా నాన్నగారు అసలు ఖాళీగా ఉంటారు, ఏదో పని చేసుకుంటూ ఉంటారు. ఓకే. అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీసే, కాకపోతే ఏంటంటే ఇవేం గవర్నమెంట్ జాబ్స్ కాదు. అలాని వయసు ఒక స్థాయి దాటిపోయిన తర్వాత వాళ్ళు పని చేయాలని కోరుకోను కదా, అందుకని నేను. అంటే ఇప్పుడు దాకా ఆర్థిక భద్రత అనేది ఇప్పుడు దాకా లేదు. ఆర్థిక ఇబ్బందులు లేవు, కానీ కరెక్ట్ వర్డ్ మీరు అన్నది, ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా వస్తున్నాను ఇప్పటికీ. రేపేంటి అనేది ఆలోచించినప్పుడల్లా భయపడుతుంటాను నేను. వాళ్ళకి ఇంక లేదు, ఇది నీ గురించి చూసుకోరా, మాకు ఇంకేం నువ్వు ఉన్నావు కదా అన్నట్టున్నారు వాళ్ళు పాపం. ఏ రోజు నేను అసలు మా అమ్మగారు అడిగింది ఏది నేను లోడ్ చేయ, కాబట్టి సొంత ఇల్లు కట్టలేకపోయాను. అది ఆవిడ అడగట్లేదు, బట్ ఆవిడ మనసులో ఉంది, నాకు తెలుసు, కట్టేస్తాను. అంటే పెళ్లి చేసుకునే లోపల ఇది చేయాలని ఉందా? ఏదైనా జరిగితే ఇప్పుడు ఈ గ్యాప్లో, ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాలకు కూడా మేబీ అది జరుగుతుందేమో, భగవంతుడు ఆశీర్వాదం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడం అనేది చాలా పెద్ద డ్రీమ్ అన్న నాకు అది. కానీ ఎక్కువ మనం బాగా అదే లైఫ్లో ఒక డ్రీమ్ అనుకున్నప్పుడు అవి గమ్యం జరగవు కదా, అలా ఏంటో అది అవ్వట్లేదు నాకు. అది రాసిపెట్టలేదేమో, ఎప్పుడు వస్తుందో మీరు అన్నట్టు ఈ 2 yearsలో ఇప్పుడే రావాలని ఉందేమో. అన్నీ చేశాను నేను, ఏం చేయలేదు. మా అమ్మగారు అన్ని చోట్లకి తిప్పాను, అన్ని చోట్లకి తీసుకెళ్ళాను. మాకేం తిండికి బడికి లోట్లేదు, హ్యాపీ. ఒక సెలబ్రిటీ హోదా, ఒక యాక్టర్ టైం టు టైం వస్తాడు వెళ్తాడు. ఎక్కడ మీరు ఎప్పుడైనా నా గురించి ఒక చిన్న మచ్చ కానీ ఎక్కడైనా ఏది ఉండదని, అసలు నా సౌండే రాదు, నా పని ఏదో చేసుకెళ్ళిపోతుంటా. ఫైనాన్షియల్గా మాత్రం నేను డిమాండ్ చేయలేదన్న, ఎంత ఇస్తే పని చేస్తానని ఎప్పుడు అడగలేదు ఎవరిని. ఎంత ఇస్తే ఈ క్యారెక్టర్కి ఇంతే అనుకుంటున్నాను అంటే అంటాను. కానీ నా వాళ్ళు అలా కాదు, నా తోటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడతారు. నాకు అది మాట్లాడితే ఇతను నెక్స్ట్ టైం పెట్టుకోరేమో, లేకపోతే ఇది ఉండిపోతుంది ఆ మేనేజర్ మనసులో, వాళ్ళు వేరేలా చెప్తారన్న భయంతో నేను ఎప్పుడు డిమాండ్ చేయను, రిక్వెస్ట్ చేస్తాను. సరే అది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఈ అమౌంట్ కాదు ఇది చూడండి అన్నట్టుగానే ఫస్ట్ నుంచి అలాగే వచ్చా. మీ మనస్తత్వానికి అది అలా అలవాటు అయిపోయింది. ఇంకా రవి గారు అంటే మనం చెప్పింది ఏంటంటే అన్నట్టు అలాగే అలవాటు అయిపోయింది. ఇంకా అది అలుసు. సో మీ చుట్టుపక్కల మీ ఊళ్ళో వాళ్ళు ఎవరు ఉన్నారో జోష్ రవిని చూసి ఎలా ఫీల్ అవుతుంటారు మీరు? చాలా హ్యాపీగా, చాలా ఇప్పటికీ వస్తుంటారు. నేను ఇంటికి వెళ్తే చాలు, ఇంకా వాళ్ళ ఇష్టం, 10 ఉండదు 11 ఉండదు, రాత్రి వచ్చి తలుపు కొట్టి ఫోటోలు అడిగి వాళ్ళే సెల్ఫీలు దిగుతూ వాళ్ళే కబుర్లు చెప్తూ
రోజు చిన్న ఒక 10 మంది మీటింగ్ రావడం జరుగుతూనే ఉంటుంది. నలుగురు వస్తూనే ఉంటారు. రోజుకు ఒక మీ చిన్ననాటి స్నేహితులు కానివ్వండి. చిన్ననాటి స్నేహితులు అయితే ఇంకా వాళ్ళు మన గ్రౌండ్లేండి. వాళ్ళకి ఇంకా అర్థమైపోతుంది. ఫోన్ కొట్టి రారా ఏంట్రా ఇంట్లో కూర్చున్నాం అది ఇది అంటే బెదిరింపులు ఉంటాయి. ఓకే. హై స్కూల్ గ్రౌండ్కి వెళ్ళిపోతాం. మా మార్టీర్లో గ్రౌండ్ అనమాట. కూర్చుని అక్కడ కబుర్లు చెప్పుకుంటాం. అలా అది మెయింటైన్ చేస్తూ ఉంటారు. చేసుకుంటూ ఉంటాం. బాస్కెట్బాల్ ఆడతాం కాసేపు. అక్కడ సిమెంట్ దెబ్బలు అవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు గవర్నమెంట్ వేసిన వాటి మీద. ఇప్పుడు చిన్న జిమ్ కూడా వచ్చింది గ్రౌండ్స్లో. అక్కడ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. ఇంకా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పలకరిస్తే చిన్న ఊరన్న, చాలా బ్యూటిఫుల్ విలేజ్ నాది. స్మాల్ హోమ్ టౌన్ లైక్ మార్టీర్ అని పెనుగొండ నుంచి 2 కిలోమీటర్ల దూరం. అవును అవును. ప్రకాశం జిల్లాలో ఒక మార్టూరు ఉంది, ఇదేమో మార్టేరు. అదే పూర్వం ఆ ఊరి పేరు మారుతిపురం అట. మరి కొన్నాళ్ళకి అలా కాలక్రమంలో అలా అయింది మార్టీరు అని. చాలా ఊళ్ళ పేర్లు అలా మారిపోతూ ఉంటాయి. అదే అట్లా ఊరంతా చాలా గౌరవం. మరి నాన్నగారన్నా చాలా ఇష్టం, గౌరవం. నేనన్నా చాలా అభిమానం. అమ్మని బాగా చూసుకుంటారు. మీరు ఏదైనా ఒకవేళ ఏదైనా రాలేమని చెప్పినా కూడా అరే వీడు పెద్దోడైపోయాడు రా చిన్న చిన్న ఉంటాయి అవి మనం చాలా అంతెందుకు ఊర్లో ఫంక్షన్ అయితే వెళ్ళినందుకు అసలు ఊర్లో పెద్దవాళ్ళందరూ కోపడ్డారు నా మీద. అయ్యి బాబా షూటింగ్ ఉందండి అంటే మేము ముందే చెప్పాం కదా. అరే అమ్మ వీళ్ళు మేనేజర్లా ఫీల్ అవుతున్నారు ఊళ్ళో. మేనేజర్ ఫీల్ అవ్వట్లే. అలా అవ్వదు సార్, సినిమా అనేది చెప్పిరాదు. సడన్గా వస్తుంటే ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మేము డేట్ మీకు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ సినిమా డేట్ కంటే మనం ఇప్పుడు మీరు నన్ను పిలిచారంటే సినిమా వాడనే కదా, నేను అది కాపాడకపోతే కష్టం కదా అని నేను మేనేజ్ చేసుకున్నాను. అయ్యి ఉంటాయి ఈ ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అడుగు పొగర్రా రావట్లేదు మనం పిలిస్తే అలాంటివి ఉంటాయి. అదే చాలా ముందు చెప్పినా కూడా రాలేదు ఇలాంటివి ఉంటాయి. కానీ మనం అన్ని దాటి వచ్చేయాలండి. అదే ఇవన్నీ తప్పవు. సో ఇప్పుడు చేస్తున్న వాటిల్లో మీకు మీ మనసు అంటే కొంచెం పర్వాలేదు అంటే జనం మనసుల్లో నాటుకునే పాత్రలు ఏమైనా వస్తున్నాయా? పర్వాలేదు కదన్నా, చాలా అద్భుతమైన పాత్రలు. ఎస్పెషల్లీ ఇప్పుడు వివేకాత్రి గారి డైరెక్షన్లో సరిపోదు హీరో, చాలా అద్భుతమైన మంచి పాత్ర. ఓకే. నేను నన్ను కోరుకునే విధంగా, అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అద్భుతంగా ఉంటుంది. అంటే హీరో పక్కన ఉంటుందా లేకపోతే ఉంటుంది? హీరో గారితో లేనప్పుడు ఉంటుంది. కథలో ఉంటాను నేను, కథలో ఉంటాను. బాగుంటుంది. వివేకాత్రి గారు రాసిన విధానం చాలా గొప్ప కథ, గొప్ప సినిమా అవుతుందండి. అది చాలా పెద్ద హిట్ అవుతుంది. దానయ్య గారి పాత్రలు కూడా మంచి మంచి గుర్తుండిపోయే పాత్రలు ఉంటాయి తన సినిమాల్లో. చాలా సెన్సిబుల్ సార్ ఆయన, చాలా భలే. పైగా ఆయన చాలా డీటెయిలింగ్, ఆయన చాలా కమాండ్. ఆయనకి ఒక సీన్ని ఆయన మనకు చేసి చూపిస్తాడు. ఆయన రవి గారు ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం అవి కరెక్ట్ అండి ఇలా ఉంటాయి. ఆయనతో చాలా బాగా చేస్తారు. ఆయన ఇస్తారు ఆ ఎక్స్ప్రెషన్, ఆయన ఫేస్లో చూపించేస్తారు మనకి. అది మనం బేసికల్గా యాజ్ అన్ యాక్టర్స్ మనం చేసి ఇదంటే అది కాదండి, అది సార్ అది బ్యూటిఫుల్, ఇది బాగుందని ఓ పట్టణ ఆయన అసలు ఒప్పుకోరు. చాలా క్లారిటీ అండి ఆయనకి. నేను చాలా కాలం తర్వాత అరే భలే డైరెక్టర్తో పనిచేశాను రా అన్న ఆనందం కలిగిందన్న. మీకు ఇవాళ చెప్తున్నాను, నా కెరియర్లో అరే అనిపించింది. ఆ సినిమా నేను బాగా చేశాను, నా క్యారెక్టర్ ఆ సినిమా ఆడుతుందన్న, ఆ సినిమా మిగిలిపోతుంది. మంచి సినిమా. వివేకాత్రే అనే అతను సెన్సిబుల్ డైరెక్టర్. ప్రతి విషయం మీద అవగాహన, అవును, తెలియని విషయాన్ని తెలుసుకున్న తర్వాతే చేస్తాడు ఇట్లాంటివన్నీ కూడా. అవును, కూడా ఆయన బ్రోచేవారు ఎవరు మెంటల్ మదిలో అంటే మన సుందరాన్ని తొందర ఎక్కువ. బ్యూటిఫుల్ ఫిలిమ్స్. బ్రోచేవారు ఎవరు, అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఇవన్నీ ఉంటాయి. అలాగా మంచి వేషం అన్న. ఇప్పుడు ఇది నానితో పనిచేయటం ఎలా ఉంది? నాని గారితో నేను యాక్చువల్గా చాలా బాధ. ఫస్ట్లో ఎంత ట్రై చేసాను అవ్వలేదు. భీమిలి కబడ్డీ జట్టు నుంచి అవ్వలే. గ్యాంగ్ లీడర్లో చిన్నది పడింది, అది కూడా చిన్నది వద్దన్నారు డైరెక్టర్ గారు. కానీ నేనే నానిగారితో చేయాలి ఏదో రకంగా ఎంటర్ అయ్యాను. అది నానిగారి కాంబినేషన్ కాదు, వెళ్ళకి తెలిసింది. సరే కంప్లీట్ అయిపోయాం. అదేదో ఒకరోజు వేషం అంతే. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నానిగారితో నేను చేసిన ఫస్ట్ సినిమా ఇదే అనుకుంటా. ఆయనతో కాంబినేషన్ సాలిడ్ కాంబినేషన్ ఇదన్న. నానిగారితో పని ఎలా అంత బాగుందంటే, ఆయన ఒక సీన్లో డైలాగ్ ఆయనకు వస్తే దాని గురించి ఆయన ఆలోచించి డైలాగ్ వెళ్ళే ముందు సీన్కి దాని మీద చిన్న హోంవర్క్ మామూలుగా అనుకుంటారు కదా సెట్లో, కాసేపట్లో షార్ట్లోకి వెళ్ళే ముందు అలా ఆలోచించి ఇది నేను కంటే ఆ అబ్బాయి చెప్తే బాగుంటుందని నాకు, ఆవిడ ఇది అంటే బాగుంటుంది నేను ఇది అలా అనొచ్చా అని డైరెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని మళ్ళీ డైరెక్టర్ గారు ఇదేమన్నా నీకు ఒప్పుకుంటేనే అన్నట్టుగా అని మరీ చెప్తారండి ఆయన. అరే బ్యూటిఫుల్ అండి. అంటే తనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు కాబట్టి ఆయన అసిస్టెంట్గా బాబు గారి దగ్గర నుంచి ఆయన ఆయన కథ మీద చాలా మంచి పట్టు. తను కూడా సెల్ఫ్ మేడ్ యాక్టర్. ఎగ్జాక్ట్లీ, వెరీ న్యాచురల్ పెర్ఫార్మర్ ఆయన. చాలా బాగుంది, బ్యూటిఫుల్, స్వీట్. చెప్తాను కదా సార్, నేను పనిచేసిన యూనిట్స్ గుర్తుపెట్టుకున్న వాటిలో ఇప్పుడు నేను 122, 123 సినిమాలో పనిచేశాను అన్నయ్య. అన్నయ్య ఓకే ఓకే. వెనకాల వచ్చిన కొంతమంది మొన్న 100 ఫిల్మ్స్ అయ్యాయని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటుంటే అప్పుడు లెక్క పెట్టమని గొడవ పెడితే లెక్క పెట్టా. నేను మర్చిపోయిన ఇంకేమైనా ఉన్నాయో లెక్క పెట్టకుండా మీకు గుర్తున్నంత వరకు 123, 122 వచ్చాయి. అందులో ఎంత స్పాన్ ఇది? 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు.
2009 అన్నయ్య మగధీర ఫస్ట్. 15 సంవత్సరాలు. నేను రావడం కెమెరా ముందుకు మగధీర. అంటే డైలాగ్ చెప్పింది. డైలాగ్ చెప్పకుండా జూనియర్ ఆర్టిస్టులు చేసిన 4-5 ఉన్నాయి, చాలా ఉన్నాయి. 2005 నుంచి నేను చెన్నై నుంచి నా ప్రయాణం, 2005లో చెన్నై. సో మొత్తానికి డైలాగ్ చెప్పింది అంతా మళ్ళీ అక్కడ మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా నుంచే వచ్చారు. 100% ఆ కనెక్షన్ కూడా ఉంది. అరవింద్ గారు, చరణ్ బాబు, అందులో చిరంజీవి గారు గెస్ట్ యాక్టర్. అది నిజంగా ఆ రోజులు అప్పట్లో నేను 10 సార్లు 20 సార్లు చెప్పుకున్నాను. సరే చిరంజీవి గారు నేను వచ్చిన సినిమా కానీ గెస్ట్గా కూడా వచ్చారు. అప్పట్లో రాజకీయాల్లో ఉండి కూడా అనుకునేవాడిని ఇంట్లో ఊళ్ళల్లో. చిన్న షార్ట్ మగధీరలో ఒక డైలాగు 2 ఉంటే ఒక డైలాగ్ తీస్తారు, ఒకటి ఉంది ఎడిటింగ్ అంతే. ఓకే. అమ్మాయిని కాజల్ టీచ్ చేస్తా, ఫ్రంట్ కోటి బ్యాక్ అరకోటి ఎక్కించండి కార్లోకి ఆ టైప్లో కొంచెం అదే నేను గుర్తు చేసుకుంటే ఎక్కడ ఉంటాయి. రామ్ చరణ్ బాబు వచ్చి కొడతాడు, స్కార్పియో దగ్గర లాగి నా లెగ్ లాగి నేలకేసి కొడతాడు అనమాట. నేను థమ్స్అప్ తాగుతూ నా చుట్టుపక్కల 10 మంది రైట్ అవును గ్యాంగ్ అని పెట్టుకున్నాను. అన్న రామారెడ్డి పైన చేసాను షూట్ అది. ఆ తర్వాత మగధీర తర్వాత జోష్, అక్కడి నుంచి అది అందుకొని జోష్ రవి అని. అది రవి కామన్ పేరు అన్నయ్య. రవి నాకు వెనక ముందు నాదేంటంటే రవితేజ రవికిరణ్ ఏం పెట్టలే మా అమ్మ. నేను సార్ అడిగిన అందరూ అడుగుతున్నారు ఓన్లీ రవి అంతే. ఏమని అడుగుతున్నా అంటే నేనేం పెట్టలేదురా, మన ఇంటికి సూర్యభగవానుడు దైవం రవి అని పెట్టాను, అందుకే మా నాన్నగారి పేరు కూడా భాస్కర్ అందుకని అంది ఆవిడ. సరే అయితే అలాగే ఉన్నా. వీళ్ళు ఏం చేశారంటే సినిమా ఆఫీసుల్లో అబ్బాయి బాగా చేస్తున్నారు, అబ్బాయిని పిలవండి, అబ్బాయి అదేనండి జోష్లో చేశాడు కదా అబ్బాయి అంటే అలా జోష్లో చేశాడు, జోష్ రవి, అదే ఆ జోష్ రవి అన్నట్లా అలా కలోక్యాలుగా అలా పిలుచుకుంటూ వెళ్ళిపోయింది. అది అలా భగవంతుడు మనకు అలా ఇచ్చాడేమో అని నేను ఎందుకు వదులుకోవాలి దాన్ని. నేను మనం పెట్టుకున్న పేరు కాదు, పబ్లిక్ జనాలు ఇచ్చింది. అది మంచిదే కదా అట్ట. జోష్ అంటేనే జోష్ కదా. కదా అమ్మ అంటుంది రవి ముందు పెట్టు, రవి నుంచి జోష్, రవి జోష్లా ఉండు అని అమ్మ అంటుంటుంది. ఎందుకంటే రవి పేరు కదా, అసలు పేరు కదా, పేరు కదా అని. కానీ జనాలు ఏం పేరు పిలిస్తే అదే అదే ఆవిడ అదే అంటుంది, రవి జోష్ బాగానే ఉందిరా అలాగే ఉన్నాయి అంటారు. మా అమ్మ ఎప్పుడు పాప ఆవిడ అందుకే అలా అన్న అలా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి ఈ ప్రయాణం ఇలా జరిగిన 14-15 ఏళ్లలో ఇన్ని సినిమాలు అయిపోయినాయి. క్వాంటిటీ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ని చేసినా క్వాలిటీగా మనకు కనబడే కొన్ని ఉంటాయి. ఎంత పెద్ద ఇదైనా బ్రహ్మానందం గారు కూడా 2000 ఎంత చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలన్నా కొన్ని సినిమాలు గుర్తు వస్తాయి వెంటనే. పైగా వాళ్ళు నమ్మేవి కూడా ఒక 10-20 ఉంటాయి కదా. అలా నావి ఒక ఈ 120-130 సినిమాలు ఎక్కేస్తే అందులో నావి 20-18 గుర్తుండే సినిమాలు అంతే. కాబట్టి ఇవేం కౌంట్ అని 10 సినిమాలు ఉన్నా చాలు మనకి. 10 సినిమా గుర్తొచ్చినా జోష్ రవి చేసిన అన్ని చూసి మగధీరని, నేనే రజ నేనే మంత్రి అని, గుండె జారగలంత అయిందని, ఒకటి కాదు పటాస్ అని, ఇంకా అసలు ఫ్లో వెళ్తూనే ఉంటుంది. ఒక పక్క సినిమాలు, ఇంకో పక్క ఈ జబర్దస్తులు, సిరీస్లు, ఇప్పుడు దయ, సేనాపతి. ఏదన్నా ఒక జీవితంలో ఒక గోల్ అనేది ఉండాలి అంటారు కదా, అట్లా మీ జీవితంలో కూడా ఏమన్నా ఒక గోల్ ఉందా? ఉందన్నయ్య. ఏంటది? నేషనల్ వైడ్ యాక్టర్ అవ్వాలి. తమిళ, కన్నడలో నేను ఇప్పుడు ఆల్రెడీ కన్నడలో 3-4 సినిమాలు పనిచేశాను, తమిళ్లో 6-7 సినిమాలు పనిచేశాను, చాలా సినిమాలు పనిచేశాను, తెలుగులో 8 సినిమాలు పనిచేశాను. మీకు తెలుసు నేను చెప్పింది తమిళ కన్నడ కలిపే 123 సినిమాలు అన్నది తమిళ కన్నడ కలిపి చెప్పాను ఓవరాల్గా. సరే మ్యాటర్ ఏంటంటే అన్న నేషనల్ లెవెల్ యాక్టర్ అవ్వాలని ఎయిమ్, లైక్ ప్రకాష్ రాజ్ గారి వాళ్ళలో అంతే. అది నాకేమి అలాంటి పేరు సంపాదించుకోవాలి, అది నా ఆశయం. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా అభిమానుల దృష్టిలో ఉండాలి. అంటే నేను మెడ్రాస్ ఇప్పుడు పలక స్నేహారావు గారిని బాగున్నారా సార్ ఒక ఫోటో సార్ అని ఎంత అభిమానంగా అడుగుతారో, తమిళనాడులో కూడా అలాగే అడగాలి, కేరళలో కూడా అలాగే అడగాలి, కర్ణాటకలో కూడా అలాగే అడగాలి అనేది నా ఎయిమ్. మరి ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా? లేదన్నా అసలు నేను మరి కన్నడ పని చేశాను, సింగిల్ టేక్లో చేశాను, డబ్బింగ్ నాది నేనే చెప్పుకున్నా. బేసికల్లీ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని కదా, నేను డబ్బింగ్ చెప్పుకుంటూనే వచ్చాను తమిళనాడు నుంచి. నాకు ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు, బట్ నాకు డబ్బింగ్ బాగా బలం నాది. లేకపోతే గుండెజారి నేను చేసింది 40-50% డబ్బింగ్లోనే చేశాను, 90%. దాన్ని ఎలాబరేట్ చేయడం, ఇంప్రవైజ్ చేయడం, దాన్ని ఇట్లా. సో అలా దేశవ్యాప్తంగా తెచ్చుకోవాలి, నేషనల్ యాక్టర్ అనిపించుకోవాలి. ఆల్రెడీ వెళ్తున్నాం, అక్కడ మొక్క పెరుగుతుంది, మళ్ళీ నువ్వు ఇంకో సినిమా పడట్లేదు, అది వాడిపోతుంది. సినిమా పడుతుంటే అది కొంచెం ఎదిగే టైంలో 4 పడుతున్నాయి, మళ్ళీ ఇంకోటి పడకపోవడం వల్ల సంవత్సరాల తరబడి అది అలా ఎండిపోతుంది. కాబట్టి ఆ మొక్క పెంచుకుంటున్నాను మిగిలిన భాషల్లో. ఇక్కడ పెరిగిన వృక్షంలాగా అక్కడ పెరగాలంటే మరి టైం పడుతుంది కదనే. తమిళ్ బావచ్చు, కన్నడ రాదు అంతగా, కష్టమే కన్నడ. బట్ కానీ నేను ఫ్రెంచ్ అయినా, కన్నడ అయినా, మలయాళం అయినా, బెంగాలీ అయినా నా చేతికి స్క్రిప్ట్ వస్తే కట్ అండ్ పేస్ట్ నేను ఏకసంతాగ్రహి. ఏదైనా సరే మీరు ఏ భాష ఇచ్చినా, అవునా, బుక్లో ఇస్తే నాకు టైం, ఆ బుక్కి తగ్గట్టుగా టైం, లేకపోతే 20 పేజీలు ఇస్తే దానికి తగ్గట్టుగా టైం ఇస్తే దాన్ని నేను అలా అప్పచెప్పేస్తాను. అలా అంటే బట్టి కొట్టేయడం కాదు, హావభావాలతో నేను చేస్తాను. నేను కన్నడ అలాగే ఎంత పెద్ద గుండె జరగలంత రీమేక్ అక్కడే. సో మా కోసం మీరు చిరంజీవి గారిని అసలు నా వల్ల, ఎందుకంటే చాలా పేరుంది కదా,
సడన్గా అడిగితే చేసి దాన్ని పాడు చేసుకుంటానే మనం ఒక ప్రిపేర్ అయి ఉంటాం కదా బ్రెయిన్లో, అది లేదు. అది మీరు సడన్గా జర్కిలిస్తే షాక్ అవుతాను నేను. చేయాలి 100%. ఒకటన్నయ్య, స్క్రీన్ మీద యాక్ట్ చేసి కెమెరా ముందుకు రెడీ అయిపోయి ప్రిపేర్ అయి ఉంటాం కదా, అలా కాకుండా ప్లెజెంట్గా మేము ముందు అన్నయ్య అని అలా కూర్చున్నప్పుడు మీరు యాక్ట్ చేయమంటే లోపల ఒకడు కంగారు పడిపోతుంటాడు, అన్నయ్య రాదు, వణుకొచ్చేస్తుంటుంది. ఓకే, చూడండి ఒకసారి ట్రై చేయండి ఏమన్నా. ఊరికే అన్నయ్య, ఇప్పుడు నేను అన్నయ్య చిరంజీవి గారు మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినా అన్నయ్యలా సమాధానం చెప్తాను సరదాగా మీ మాట కోసం ఒక డైలాగ్. చిరంజీవి గారు, మీ దృష్టిలో అమ్మ అంటే ఏంటండి? చాలా రోజులైంది మూర్తి, ఎవరు క్వశ్చన్స్ అడుగుతారు కానీ యాక్చువల్గా ఇలా అమ్మ గురించి నాన్న గురించి అడగడం కాకుండా ఎప్పుడు చూసిన సినిమాలు ఏమిటి, మీరేమిటి, తమ్ముడు గురించి ఇలాంటివి అవుతుంటాయి. చరణ్ గురించి మొట్టమొదటిసారి అమ్మ గురించి నాకు కూడా పంచుకోవాలని ఉంది, చాలా రోజులైంది. అమ్మ, ఏం చెప్పను నేను, ఈ రోజున మేము ఇలా ఉన్నామంటే కారణం మా అమ్మ దయ. ఆవిడ బిడ్డలుగా మేము పుట్టి పబ్లిక్ అంతా ఒక త్రిమూర్తులుగా కొలుస్తున్నారంటే, ఈ రోజున ఇంత స్థాయికి ఎదిగాను అంటే, ఒక చిరంజీవిగా నేను మీ ముందు ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నాను అంటే కారణం మా అమ్మ. అదే కాదు, ఇప్పటికే ఆవిడ నన్ను చిన్నపిల్లల్లో చూసుకుంటూ తిన్నానా లేదా అని ఈ వయసులో కూడా ఆవిడే వండి పెడుతూ, ఆవిడ ఉన్న ఫుడ్ నాకు ఇంట్లో పెడుతూ దగ్గరుండి ముద్దలు కలిపి పెడుతుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుంది. కోవిడ్ టైంలో కూడా మీరు చూసే ఉంటారు ఆ వీడియోస్ అన్ని. ఇలా ఎన్నో అనుబంధాలు. అమ్మ నన్నే కాదు, నాగబాబుని కానీ కళ్యాణ్ బాబుని కానీ అందరిని కూడా అంతే సమానంగా చూసుకుంటుంది. కోడలను కూడా కూతుర్లా చూసుకుంటుంది. పిల్లలు అంతా కూడా ఈ రోజుకి ఇంత వయసు వచ్చినా కూడా ఎంత ఎనర్జీగా ఉన్నానంటే కారణం మా అమ్మ భోజనం. సో వండర్ఫుల్ వండర్ఫుల్. అందులో 20% చేశానేమో. ఆ బాడీ అది వచ్చింది, ఆ మాడ్యులేషను అదంతా కూడా అదంతా నెమ్మదిగా వస్తుంది, మళ్ళీ పోతుంది. సూపర్ సూపర్. కానీ తడబడకుండా అది ఆ ఫ్లో అనేది చెప్పడం, సో దాంట్లోనే తెలిసిపోతుంది అంటే చిరంజీవి అంటే మీకు ఎంత ఇది అనేది. థ్యాంక్ యూ సో మచ్ రవి. సో మీరు అనుకున్నట్టు మీ గోల్ ఏదైతే ఉందో అట్లా నేషనల్ లెవెల్లో నేషనల్ యాక్టర్గా పేరు తెచ్చుకోవడంతో పాటు ఇంకొక గోల్ చిరంజీవి గారితో మా అందరి ముందు కూడా కనిపించే ఆ రోజు ఖచ్చితంగా మీకు వస్తుంది. మీ నోటి చాలా జరగాలని తదాస్తు. అది థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. మీ ఛానల్ త్రూ మీ ప్రేక్షకులు దయచేసి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీక్షించండి. ప్రతి టైంలో కూడా మాకు వచ్చే అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారని ఈ ఛానల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఒక రవి జోష్కి ఈ రోజున ఇంత పేరు తెచ్చుకున్నానంటే కారణం మీ భిక్ష, ఇన్ని సినిమాలు చేశానంటే కారణం మీ భిక్ష. కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ.